ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో మనం చేరి ఉన్నాం. సంకట సమయంలో ప్రార్థించమన్న దేవుడు సంఘం యొక్క ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. ప్రార్థించమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, నీ పాద సన్నిధికి. ప్రతి ఒక్కరు చేద్దాం. యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా, విశ్రాంతి అవునయ్యా శ్రమలెల్ల తీర్చుమయా, సిలువాయే ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను, సిలువాయే ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను, నీ పాద అవునయ్యా glory amen. Oh, thanks a lot. Hallelujah. నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుమయా, నరమాతృడవు ఆమేన్, మొరనాలకించుమయా, మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను, మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను, నీ అయ్యా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నామయ్యా. కృపామయుడా, నీ ప్రేమ కనుగొనుచు
సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద ఆమేన్ అయ్యా అవునయ్యా ఈ రాత్రికాల సమయంలో నివసితిని అవునయ్యా నీ ప్రేమ కనుగొనుచు అవునయ్యా దేవా నివసితిని నీ ప్రేమ కనుగొనుచు అయ్యా దేవా నివసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని హల్లెలూయా ఓ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు మా ప్రభు స్తోత్రాలు హల్లెలూయా Praise the Lord. Hallelujah. 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 Only believe all things are possible in a chorus and pardam. Hallelujah. 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 Only believe. Hallelujah. Only believe. All things are possible. Only believe. Jesus is here. My Jesus, and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe that all things are only believe. Hallelujah. 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 రాజుల రాజా మీకే స్వాగతం నాయన. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పావు ప్రభా. నీవిచ్చిన అపాయింట్మెంట్ ప్రకారముగా మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచినందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా.
మేము ఒకరినొకరం కలవడానికి మేము ఇక్కడికి రాలేదు కానీ తండ్రి, ఓ ప్రభువా, నిన్ను మేము కలవడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. నీతో ఈ రాత్రిలో సమయం గడపడానికి మేము వచ్చాము నాయన. ఓ ప్రభువా, ఆ సమరయ స్త్రీ తను చేసిన తప్పిదమును నువ్వు ఎత్తి చూపించినప్పుడు తను ఏ విధముగా ఎంజాయ్ చేసి తను ఏ విధముగా వాటిని విడిచిపెట్టిందో నాయన, అట్టి విధమైన వైఖరి మాకు దయచేయండి, అట్టి విధమైన స్పందన మాకు దయచేయండి ప్రభువా. ఆ సమరయ స్త్రీ ఏ విధముగా అయితే నీ వాక్యానికి స్పందించిందో అదే విధమైన స్పందన మేము కూడా ఇవ్వడానికి, సరైన సమయంలో సరైన మాటను మేము పలకడానికి మా నోర్లను మీరు తెరవండి. ఏ దెయ్యము కూడా మా నోర్లను ఆపకూడదు ప్రభువా. ఏ దెయ్యానికి కూడా శక్తి లేదు కానీ ప్రభువా, మాలో ఉన్న పరిశుద్ధాత్మయే సర్వశక్తి కలిగినది. నీవే సర్వశక్తిమంతుడు. ఓ ప్రభువా, మాతో ఏ విషయాలైతే మీరు మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నారో ప్రభువా, దానిని మేము వినడానికి, దానిని మేము అనుసరించడానికి మా శిరస్సు వంచి నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం ప్రభువా. దిద్దుబాటు మాకు అసహ్యము కాదు తండ్రి, నీ స్వరం మాకు కావాలి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అని చెప్పావు ప్రభా. ఏ నోట నుండి వచ్చే మాట వలన అయితే మనుషుడు జీవిస్తాడని చెప్పావు, అదే నోరు ఇప్పుడు మాట్లాడునుగాక. ఆ నోటి ద్వారానే ఇప్పుడు మాటలో రావాలి ప్రభా. అట్టి విధమైన ఆ వాతావరణాన్ని మా మధ్యలో మీరు ఇమ్మని, ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరైన ఆలోచనల క్రమం నాకు నువ్వు దయచేయమని, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడిగా నన్ను నిలబెట్టమని, మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మనందరం మనం లేచి నిలబడి ఉండగానే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుతున్నాను. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి తిని, మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వలెను. ఎవని చీటి ఏ స్థలమును పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. దీన్ని నేను ఇంగ్లీష్లో కూడా చదవాలని ఆశపడతా ఉన్నాను. And the Lord spake unto Moses in the plains of Moab by Jordan near Jericho, saying, Speak unto the children of Israel and say unto them, when ye are passed over Jordan into the land of Canaan, then ye shall drive out all the inhabitants of the land from before you, and destroy all their pictures,
and destroy all their molten images, and quite pluck down all their high places. And ye shall dispossess the inhabitants of the land, and dwell therein, for I have given you the land to possess it. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయన, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు ముచ్చటించండి ప్రభా. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు మాతో పంచుకోండి తండ్రి. నీ హృదయంలో ఏ విధముగా అయితే మేము ఉండాలని నీవు ఆశపడతా ఉన్నావో ఆ ఆలోచనలు మీరు మాతో పంచుకోండి నాయన. ఓ ప్రభా, నీ ఆలోచనల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీవిచ్చిన సాయంకాలపు వెలుగులో నుండి ఈ లేఖనము మీద నీ అభిషేకాన్ని మీరు ప్రసరింపచేయండి. ఈ లేఖనమును మేము సాయంకాలపు వెలుగులో మేము చూచుదుముగాక. ఈ సాయంకాలపు వెలుగునిచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపాసలుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోనండి. అందరూ నేను కనబడేలా కూర్చోండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక లేఖనం కూడా ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లేఖనం కోసం మొన్న శుక్రవారం నుంచి కూడా నా హృదయంలో ఇది బబుల్ అవుతూ ఉన్నది. దీని మీద బోధించాలని నాకు ప్రేరేపణ కలగడం ద్వారా ఈ లేఖనాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఈరోజు నేను దీన్ని సిద్ధపడుతున్నప్పుడు కూడా ఈ వర్తమానం ద్వారా దేవుడు ఏదో చేస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు అది ఈరోజు ఉదయమే ఆయన సన్నిధి నేను అనుభూతి చెందాను. నేను ఇప్పుడు చెప్పే అంశం ఏంటి అని అంటే, మన శత్రువును నాశనం చేయుట. ఆమేన్. ఎవరినే? మన సహోదరుని కాదు. ఎవరినే? మన శత్రువుని నాశనం చేయుట. నాశనం చేయుట అని అంటే విరగొట్టడం కాదు. అర్థమవుతుంది కదా? విరగొట్టడం వేరు, నాశనం చేయడం వేరు. బ్రేకింగ్ వేరు, డిస్ట్రాయింగ్ వేరు. నాశనం చేయడం అని అంటే ఇక అది మళ్ళా అది రిపేర్ చేయబడలేదు. ఆమేన్. ఒక వస్తువుని ఇరగొట్టామనుకో, ఇనుమైతే వెల్డింగ్ చేస్తాం, చెక్క అయితే సపోర్ట్ వేసి మేకులు కొడతాం. అయితే నాశనం చేస్తే తునాతునకలు చేసి పాడేసామనుకో ఏమైంది? మళ్ళా ఇంకా అది పని చేయదు. కాబట్టి మన శత్రువుని మనం ఎరగొట్టడం కాదు, కానీ ఏం చేయాలి? నాశనం చేయాలి. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. మళ్ళా ఫస్ట్ నుంచి చదవండి. ఆ దినమున నీ భుజం మీద నుండి, ఓకే, అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి బలిసినందున అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. కొంచెం బలంగా ఉన్నామని. అయితే
అక్కడ విరగొట్టబడిన అని ఉంది కదా, అక్కడ బలిసినందున అని అంటే మరి ఎందులోంచి చేశారో తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందనంటే యోక్ షెల్ బి డిస్ట్రాయిడ్ బికాజ్ ఆఫ్ ద అనాయింటింగ్. అక్కడ అసలు పదం ఏంటనంటే అక్కడ ఉన్న అభిషేకము వలన ఆ కాడి నాశనం చేయబడింది. అర్థమైందా? అక్కడున్న అభిషేకము వలన ఆ కాడి నాశనము చేయబడును. అంటే అక్కడ చెప్పేది విరగొట్టడం కాదు, విరగొడితే మళ్ళీ సెట్ అయ్యిద్ది అది. కానీ దేని వలన అది నాశనం చేయబడుతుంది? బికాజ్ ఆఫ్ ద అనాయింటింగ్, అభిషేకము వలన. ఇప్పుడు కూడా మనం ఎవడ కాడైతే మోస్తున్నామో ఇప్పుడు వరకు, ఒక ఆయన కాడెత్తుకోమని చెప్పాడు. ఎవరు చెప్పాడు కాడెత్తుకోమని అని అంటే ఏ కాడి మోయని ఆయన చెప్పాడు. ఆయన ఏ కాడి మోయలేదని విన్నాం కదా ఎర్రని పెయ్య దగ్గర, కాడి మోయని పెయ్య. ఏ కాడి మోయని ఆయన ఏం చెప్పాడనంటే నా కాడెత్తుకోండి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అని అంటే ఆ కాడి అభిషేకము వలన ఆ కాడి నాశనము చేయబడును. ఇప్పుడు మన మీద ఉన్న అపవాది కాడి, మనం మోస్తున్న కాడి కూడా నాశనం చేయబడాలి అని అంటే అభిషేకము కావాలి. బికాజ్ ఆఫ్ ద అనాయింటింగ్. కారణం ఏమిటంటే అభిషేకం. మనం ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చెప్పేశాడు, ఆ కాడి నాశనం చేయబడాలి, ఆ కాడి నాశనం చేయబడుతుంది. ఎందుకు అని అంటే అభిషేకము వలన. ఇప్పుడు మనము ఆ అభిషేకం కోసమే మనం పాకులాడేదంతా. ఏమేన్? మనకి మనమే దాన్ని ఏం చేయలేం. ప్రవక్త అన్నాడు కదా, మానవుడు ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు, అవన్నీ విఫలమవుతాయి. ఆమేన్. అయితే ఆయన ఇచ్చే అభిషేకంగానే వచ్చిందనుకో ఆ కాడి నాశనం చేయబడుతుంది. ఆ కాడి నాశనం చేయబడాలి అని అంటే కావాల్సింది ఏంటంటే బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ఆ అభిషేకము కారణాన్ని బట్టి, అభిషేకమును బట్టి ఆ కాడి నాశనం చేయబడుతుంది. మనం ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నామా? ఆమేన్, ఆమేన్. అయితే ఆ కాగడ పట్టుకుని పరిగెట్టేవాడు ఉన్నాడు. కాగడ పట్టుకుని పరిగెడుతున్నాడు. అందరి దగ్గర కాగడలు ఉన్నాయి. ఆ ముందు పరిగెట్టుకుంటా వెళ్తా ఉన్నారు. ఒక వ్యక్తి వెనకాల వస్తున్నాడు. ముందు ఒక 10 మంది వెళ్తున్నారు అనుకోండి పరుగులో, 9 మంది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కాగడ పట్టుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికైతే చేరుకోవాలో గమ్యాన్ని చేరుకున్నారు, ఆ గీతను దాటేశారు. ఓకే, కానీ వాళ్ళు ఓడిపోయారు. ముందు వెళ్ళారుగా, 9 మంది వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు. రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది, లాస్ అని వచ్చింది. ఏంటి కారణం? ఇంకో వ్యక్తి వెనకాల నడిచి వెళ్ళాడు, అతను కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, కానీ అతను నెగ్గాడు అంటున్నారు. ఏంటి కారణం? నువ్వు పరిగెట్టాలి, మొదటే వెళ్ళాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నియమ ప్రకారం పోరాడాలి. పౌలు గారు చెప్పాడు కదా, స్ట్రైవ్ లాఫుల్లీ, నియమ ప్రకారంగా పోరాడాల. మరి ఈ కాగలు పట్టుకుని వెళ్ళే వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని అంటే 9 మంది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు, గీత దాటేశారు. కానీ జరిగింది ఏంటనంటే వాళ్ళ కాగళ్ళు ఆరిపోయినాయి. వెనకాలెళ్ళిన వ్యక్తిది మండుతూ ఉంది. అర్థమవుతుందని చెప్పింది. అంటే నువ్వు వెళ్ళాలా, ముందే వెళ్ళాలా, అందరికంటే ముందు వెళ్ళాలి. కానీ నియమాల్లో ఏంటి అని అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే కాకడ ఆరిపోకూడదు. ఇప్పుడు మనము కూడా పరిగెడేస్తున్నాం, కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కాకడ ఎలుగుందా, ఆరిపోయిందా? అర్థమవుతుందా? అగ్ని అంటే ఏంటి? అగ్ని పరిశుద్ధాత్మేనా?
పరిశుద్ధాత్మ అగ్నేనా? మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడా? మనము నియమ ప్రకారం పరుగు పందెంలో వెళ్తే మందే విజయం. నియమాలు చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో గాలికి ఆరిపోద్ది ఇది. కానీ నువ్వు ముందెళ్ళాలి, అది రూలే. ముందెళ్ళాలా, తర్వాత కాగడ ఉండాలా, కాగడ వదిలేసి వెళ్ళకూడదు, అంతే కదా. కాగడ నీ చేతిలో ఉండాలా, అది ఆరిపోకూడదు. ఇప్పుడు మనము పరిగెడుతున్న పరుగు పందెంలో కూడా ఆమేన్ ఆమేన్, మనం పరిగెడుతున్న పరుగు పందెంలో కూడా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో మన యొక్క అగ్ని ఆరిపోకూడదు. పరిగెట్టడం ముఖ్యమే, కానీ అగ్ని కలిగి అది మండుతూ పట్టుకొని వెళ్ళడం ఇంకా ముఖ్యం. నియమం లేకుండా పోరాడితే మనం పోరాడితే గాల్లో కాదుగా, నియమాలు ఉన్నాయి. ఆమేన్. అవతలోడికి తెలుస్తాయి రూల్స్, అంతే కదా. ఇప్పుడు కబడ్డీ ఆడుతూ ఉంటాం, మనం గీతగాని దాటి పక్క పోయామనుకో ఆడు ఆడతానే ఆడు బయటికి పోయాడు అంటాడు, అవునా. ఈడు వచ్చింది కోతకొచ్చాడు, కానీ అవతలని ఏమంటాడంటే ఆడు బయటికి పోయాడు, ఆడు రూల్ గీత దాటిపోయాడు అంటే ఇప్పుడు మన మీదకి వచ్చినోడు కూడా ఆడు మన మీదకి వస్తున్నాడు, మన కోతకు వస్తున్నాడు. ఆడు మనలో ఉన్న మన జట్టు కానీ సరిగ్గా లేదనుకో మన జట్టు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకనంటే గీతలు దాటేసి వాళ్ళు ఎక్కువైపోతారు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది. కాబట్టి మనము పోరాడడం ఎంత ముఖ్యమో నియమ ప్రకారం పోరాడడం కూడా అంతే ముఖ్యం. ఆమేన్ ఆమేన్. మనము ఏదో ఒక సెన్సేషన్ తోటి లేకపోతే ఒక ఎమోషన్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ముద్రలో చెప్తాడు ప్రవక్త, స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా ఉత్తేజం. ప్రత్యక్షత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తేజం ఉంటుంది, కానీ ఉత్తేజం ఉన్న ప్రతి చోట ప్రత్యక్షత ఉండదు, అంతే కదా చెప్పింది ప్రవక్త. స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్. వారు కొత్త మద్యముగా తాగారని అనుకున్నప్పుడు వాళ్ళకు ఉత్తేజితులు అయ్యారు వాళ్ళు. కానీ ఈరోజున్న పెంతెకోస్తోళ్ళు డ్యాన్సులు వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉత్తేజం ఉంది కానీ ప్రత్యక్షత లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడా? ఆత్మ ఉంది, దేంతో ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, సర్వసత్యాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మనకి ఎమోషన్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెవల్యూషన్. ఆమేన్ ఆమేన్. ఎమోషన్ కంటే దాటిపోయేది ఎమోషన్ అని అంటే దాన్ని తెలుగులో ఏమంటారు? ఉద్రేకాల కంటే దాన్ని దాటిపోయేది ఒకటి ఉంది, రెవల్యూషన్. ప్రవక్త అన్నాడు 7 సంకల్పాల పుస్తకంలో ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత తిరిగి జన్మించిన విశ్వాసికి నొక్కి చెప్పనవసరం లేదు. అర్థమైందా? ప్రత్యక్షత యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత తిరిగి జన్మించిన వాడికి నొక్కి చెప్పక్కర్లేదు. ఆ ప్రత్యక్షతే మనకి ఇంపార్టెంట్. ఆమేన్ ఆమేన్. అయితే మనం ఇక్కడ సంఖ్యాకాండంలో 33లో మనం చదివిన రీతిగా అక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడని అంటే, ఇశ్రాయేలీయులతో ఇట్లను యెరికో యొద్ద చదవండి. ఇశ్రాయేలీయులతో ఇట్లను మీరు యోర్దాను దాటి దేనిని దాటి? యోర్దాన్ అంటే ఏంటి? మరణము దాటి ఆ దేశ నివాసులందరినీ వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి, అక్కడ ప్రతిమలను ఉంది. ఇంగ్లీష్ ఎందుకు చదివానంటే డిస్ట్రాయ్ దేర్ పిక్చర్స్ అంటాడు ఇంగ్లీష్లో. పిక్చర్స్
ఆ చిత్రాలు, లేకపోతే ఆ పోలిక, లేకపోతే దాన్ని పిక్చర్స్ అని అంటే మనకు వాడుక భాషలో అర్థం అవ్వాలంటే ఫోటోలు. ఓకే, నేను దీని దగ్గరికి మళ్ళీ వస్తాను. అయితే ఇప్పుడు అక్కడ నేను తర్వాత చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీని ఒక స్టోరీలో చెప్తాను. అక్కడ యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు యెరికో యొద్ద యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా మోషేతో ఏం చెప్పాడు అని అంటే, మీరు యోర్దాను దాటి కనాను దేశం చేరిన తర్వాత ఆ దేశ నివాసులను వెలగొట్టాలి. తర్వాత అక్కడ ఉన్న వారి సమస్త ప్రతిమలను నాశనం చేయాలి, పోత విగ్రహాలను నాశనం చేయాలి, వాళ్ళ ఉన్నత స్థలాన్ని నాశనం చేయాలి, వాటిని అన్నింటిని నాశనం చేయాలన్నారు. ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించాలన్నాడు. ఎలాగనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. ఆయన ఎలగొట్టేసి ఇవ్వలేదు. ఏంటి, దేవుడు మొత్తం క్లీన్ షేవ్ చేసేసి ఇద్దరంటే ఇప్పుడు అని చెప్పలేదు. మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు, అబ్బాయి వచ్చండి ఇప్పుడు అనలేదు. మీరే వెళ్ళి మీరే పోరాడి, అర్థమవుతుందా, మీరే వెళ్ళి మీరే పోరాడి వాళ్ళ అన్నిటినీ పడగొట్టి వాటిని నాశనం చేసి దానిని మీరు స్వతంత్రించుకోవాలి. ఓకే, మీరు మీ వంశాలు చెప్పున చీట్లేసి ఆ దేశాన్ని స్వాస్థ్యాలుగా పంచుకోమని చెప్పాడు. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం. తర్వాత వచ్చిన తర్వాత మీ తండ్రుల గోత్రములు చెప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను. అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల. అయితే ఇక్కడ ఒకటి చెప్పాడు, వాళ్ళని కానీ మీరు వెళ్ళగొట్టలేదనుకో, ఎవరిని, కనానీయుల్ని. ఓకే, వాళ్ళని వెళ్ళగొట్టకపోతే వాళ్ళు నీకు ఎలా అయిపోతారనంటే కంట్లో ముళ్ళు పక్కలో శూలం, వాడికి భాష అనమాట. కంట్లో ముళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, ఇసుక పడితేనే ఉండలేము. కంట్లో ముళ్ళు పక్కలో శూలం అని అంటే కదిలితే గుచ్చుకుపోద్ది, కదిలితే గుచ్చుకోవడం కాదు దిగిపోద్ది. ఓకే, ఇలా చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఇంత అలా చెప్పాడు. అక్కడ చెప్పింది ఎవరు, దేవుడు చెప్పాడు, నిర్గమపు ప్రవక్త ద్వారా చెప్పాడు. ఓకే, ఇది మొదటి నిర్గమం స్టోరీయే కదా ఇది మనం చదివేది. ఇశ్రాయేలు మరియు సంఘం. ఆమేన్. ఇశ్రాయేలు దానికి సాదృశ్యంగా ఉన్న సంఘం. ఇప్పుడు దీనిలో సంఘాన్ని మనం చూద్దాం. ఇక్కడ చెప్పింది ఎవరనంటే దేవుడు చెప్పాడు, ప్రవక్తకు చెప్పాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు. దేవుడు చెప్పాడు, మొదటి నిర్గమపు ప్రవక్తకు చెప్పాడు, ఆ నిర్గమంలో ఉన్న ప్రజలకి. ఇది మొదటి నిర్గమంలో జరిగింది. అయితే ఇంత అలా స్ట్రిక్ట్గా చెప్పాడు. అగ్నిస్తంభం కలిగిన ప్రవక్త ఆయన, అవునా కదా. మోషేకి అగ్నిస్తంభం ఉందా, మేఘస్తంభం ఉందా? ఈ రెండింటి చేత రుజువు చేయబడిన ప్రవక్త. దేవుడు కారుమబ్బుల్లో వచ్చి ఆయన రుజువు చేశాడు. ఆ ప్రవక్త చెప్పిన మాట ఇది. ఆసామాసి దారిపోయి దానికి చెప్పింది కాదు ఇది. అగ్నిస్తంభం చేత, మేఘస్తంభం చేత, కారుమబ్బులలో దేవుని స్వరము చేత, ఉరుము చేత, ఏమేన్, దాని ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త చెప్పాడు ఇది. అయితే వాళ్ళని వెలగొట్టకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు కదా. అయినా కానీ వీళ్ళు వెలగొట్టారా, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం తీయండి ఒకసారి. అప్పుడు మోషే రంగం మీద ఉన్నాడు ఇది చెప్పే సమయానికి. అంటే ప్రవక్త ఉన్నాడు అప్పటికి. ఓకే, ప్రవక్త రంగం మీద ఉన్నాడు. 13వ అధ్యాయం, యెహోషువ 13వ అధ్యాయం మొదటి నుంచి చెప్పండి, చదవండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. అక్కడ మోషే ఉన్నప్పుడు చెప్పాడు. ఓకే, మోషే ఉన్నప్పుడు అని అంటే అగ్నిస్తంభం ప్రవక్త ఉన్నప్పుడు చెప్పాడు. ఇక్కడ యెహోషువ కూడా చివరికి వచ్చేసాడు. యెహోషువ పరిచర్య చివరికి వచ్చేసింది. అయినా అప్పుడు ఏం చెప్తున్నాడు, అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ విషయం చెప్పనా, మన ప్రవక్త చెప్పాడు,
ఓకే, మూడవ నిర్గమపు ప్రవక్త చెప్పాడు. ప్రవక్త వెళ్ళిపోయాక ఎవరి పరిచర్య? యెహోషువ పరిచర్య. యెహోషువ పరిచర్య అంటే యెహోషువ ఎవరో కాదు కానీ క్రీస్తు. ఏమేన్? ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత బలిష్ఠుడైన దూతగా క్రీస్తు వచ్చాడు. ఈ బలిష్ఠుడైన దూత పరిచర్య కూడా చివరికి వచ్చేసినప్పటికీ కూడా ఇంకా ఉన్నాయి. కొంచెం కాదుంట, అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలిపోయింది. అంటే మన మూడవ నిర్గమంలో లెక్కేస్తే 65 వెళ్ళిపోయాడు ప్రవక్త. ఆమెన్. 1965లో ప్రవక్త రంగమేంచి వెళ్ళిపోయాడు. 63లో బలిష్ఠుడైన దూత వచ్చాడు. 63 నుంచి ఇప్పుడు 2023కి ఎన్ని సంవత్సరాలు? 73, 83, 93, 13, 23, 62 సంవత్సరాలు. 62 సుమారు. అంటే యెహోషువ అనగా క్రీస్తు పరిచర్య, బలిష్ఠుడైన దూత పరిచర్య కూడా 63 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. యెహోషువ ఇక్కడ గడిచిన వృద్ధుడైపోయాడు. ఇప్పుడు దేవుడు ముసలుడైపోతాడు కాదు నేను చెప్పేది. అంటే బహుకాలము గడిచింది. కానీ ఇంకో విషయం చెప్పనా, వాళ్ళు దేశంలోనికి రాలేదనలేదు, దేశంలోనికి వచ్చేసారు. దేశంలోనికి వచ్చేసారు. అయినా స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలిపోయింది. ఇప్పుడు సంఘానికి అంటే తన భార్యకి ఒక విషయం చెప్పనా, ఈ బైబిల్ అంతా ఆయన ఎన్నుకోబడిన వాళ్ళకి ఇచ్చిందే ఇది. అవునా కదా? ఇర్మియా బద్దలైన తొట్ల కోసం మాట్లాడాడు. ఎవరి కోసం? బయట వాళ్ళ కోసమా? ఇశ్రాయేలీల కోసమే. నా ప్రజలు, ఆయన సొంత ప్రజల కోసమే మాట్లాడుతున్నాడు. అంటే మొదటి నిర్గమం ఆ పాత నీడలో ఉన్న వారిలో ఇప్పుడు నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. అవునా కదా? మోషే అన్న యెహోవా మోషేతో సెలవిచ్చిన తర్వాత మోషే తర్వాత యెహోషువ పరిచర్య కూడా బహుకాలము గడిచినా కానీ స్వాధీనపరచుకోవడానికి ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు సంఘానికి అసలు ఇచ్చిన దేశం ఏంటి? వాగ్దాన దేశం ఏంటి చెప్పాలా? చెప్పండి చెప్పండి చెప్పండి, గడిగా చెప్పండి. దేవుడు ఇప్పుడు సంఘానికి ఇచ్చిన వాగ్దాన దేశం ఏమిటి? గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మ. ఓకే, అంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా స్వాధీనపరుచుకోవడానికి ఇంకా చాలా ఉండిపోయినాయి. దేశంలోనికి వచ్చేసారు, దేశంలోనికి వచ్చేసారు, కానీ స్వాధీనపరచుకోవాల్సినవి ఇంకా ఉండిపోయినాయి. అంటే సమస్తము ఆయన పాదాల కింద ఉంచాడు కదా, ఆ పాదాల కిందకి రావాల్సినవి ఇంకా కొన్ని ఉండిపోయినాయి. అంతేనా? ఇప్పుడు సంఘానికి అంటే మనకి, ఇప్పుడు బయట సంఘాలను వదిలేండి, మన కోసం మాట్లాడుకుందాం. మనకి ఇంకా స్వాధీనపరచుకోవాల్సినవి ఇంకా ఉండిపోయాయి. ప్రవక్త వచ్చాడు, ప్రవక్త వెళ్ళిపోయాడు. బలిష్ఠుడైన దూత వచ్చాడు, ఆయన కూడా బహుకాలం గడిచింది. సుమారు 60 సంవత్సరాలు దాటింది. అవునా కదా? అయినా కానీ యెహోషువ ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, యెహోవా అంటున్నాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలిపోయి ఉన్నది. ఇక్కడ పుత్ర స్వీకారమైన వర్తమానంలో 31వ భాగంలో 38వ పేర, వాట్ ఈస్ ద ల్యాండ్ ప్రామిస్ టు ద న్యూ టెస్టమెంట్ బిలీవర్? కొత్త నిబంధన విశ్వాసికి వాగ్దానము చేయబడిన దేశం ఏమిటి? ద ప్రామిస్ ఇస్ ద హోలీ స్పిరిట్. ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు వాగ్దాన దేశం ఏమిటి? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఇప్పుడు చాలామంది మనం తెలిసిన విషయం ఏంటంటే కానాన్ అంటే పరలోకం అని చెప్తారు సంఘశాఖలు. కానీ పరలోకము కాదు. కానాన్ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కానాన్ అంటే పరలోకము కాదు. ఎందుకు కాదు? ఇంకా అక్కడ పోరాటాలు ఉన్నాయి, అక్కడ యుద్ధాలు ఉన్నాయి, చంపబడతాలు ఉన్నాయి. కాబట్టి అది పరలోకము కాదని చెప్పాడు ప్రవక్త.
అలాగే ఇప్పుడు వాగ్దానం చేయబడింది ఏంటి? పరిశుద్ధాత్మ. తర్వాత ఇందులోనే 53వ పేరాలో కానాన్ డిడ్ నాట్ రిప్రజెంట్ ద గ్రేట్ హెవెన్. కానాను ఆ గొప్ప పరలోకాన్ని ప్రాతినిధ్యం చూపించట్లేదు. బికాజ్ ఇట్స్ వార్ అండ్ ట్రబుల్స్ అండ్ కిల్లింగ్స్ అండ్ ఫైటింగ్స్ అండ్ సో ఫోర్త్. అక్కడ యుద్ధాలు, సమస్యలు, చంపడాలు, యుద్ధాలు, ఆ పోరాటాలు, ఇంకా అటువన్నీ అన్నీ అందులో ఉన్నాయి. బట్ ఇట్ డిడ్ రిప్రజెంట్ దిస్. కానీ అది దీనిని సూచిస్తూ ఉన్నది. దట్ ఇట్ మస్ట్ బి ఏ పర్ఫెక్ట్ వాక్. అది ఏమిటి అని అంటే సంపూర్ణంగా ఆయనతో నడుచుట. పర్ఫెక్ట్ వాక్ అని అంటే పరిపూర్ణ నడక, దేవునితో నడిచే పరిపూర్ణ నడక. పర్ఫెక్ట్, లోపము లేనిది, లోపము లేకుండా నడవడం, ఆయనతో సంపూర్ణంగా నడవడం. ప్రవక్త అంటున్నాడు 54వ పేరాలో, దట్స్ వేర్ ద చర్చ్ ఈజ్ ఫెయిలింగ్ టుడే ఆన్ దట్ వాక్. ఈ రోజున సంఘం అక్కడే ఫెయిల్ అవుతా ఉన్నది, విఫలమవుతా ఉన్నది. ఎక్కడే అని అంటే ఆ నడక దగ్గరే ఫెయిల్ అవుతుంది. కానాన్లోనికి వచ్చింది వాగ్దాన దేశం అని అంటే పరిశుద్ధాత్మే. అది 100కి 200% నిజమది. కానీ అందులో పర్ఫెక్ట్ వాక్ ఉండాలా, అంటే పరిపూర్ణమైన నడక ఉండాలి ఆయనతోటి. ఆ పరిపూర్ణమైన నడక లేదు. ప్రవక్త అంటున్నాడు సంఘం అక్కడే ఇప్పుడు విఫలమవుతా ఉన్నది. ఎక్కడది? పరిపూర్ణ నడక. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటనంటే ఈ చివరి కాలంలో ఆ ఎత్తబడే ముందు మనకు పరిపూర్ణ నడక కావాలి ఆయనతోటి. హానోకు నడిచాడు ఆ పరిపూర్ణ నడక. ఎత్తబడే ముందు ఆ పరిపూర్ణ నడక హానోక్కున్నది, ఏలియాకుంది. ఆమెన్ ఆమెన్. శరీర మార్పు పొందిన అబ్రహాముకు కూడా ఉందని చెప్తాను నేను. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు అదే స్థితిలోనికి మనము కూడా వచ్చినప్పుడు మనకి కూడా అదే పర్ఫెక్ట్ వాక్ ఉండాలా, అదే పరిపూర్ణమైన నడక ఉండాలా. ఆమెన్ ఆమెన్. ఇంకొకటి చెప్పాడు ప్రవక్త, అదేంటి అని అంటే ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ వాక్, ఆ పరిపూర్ణ నడకలో డూ యూ నో దట్ ఈవెన్ యువర్ ఓన్ బిహేవియర్ కెన్ నాక్ సంబడీ ఎల్స్ అవుట్ ఆఫ్ గెటింగ్ హీల్డ్. మీకు విషయం తెలుసా? నీ బిహేవియర్, నీ ప్రవర్తన, నీ సొంత ప్రవర్తన వలన, తెలుగులో చదవండి, నీ సొంత ప్రవర్తనయే ఏంటి ఒక వ్యక్తిని స్వస్థపడకుండా ఆటంకపరచుచున్నదని నీ వెరుగుదువా? ఏంటేంటి? ఎవరిది? రోగి కాదు, రోగి ప్రవర్తన కాదు, నీది నాదిని. అంటే ఇప్పుడు మనలో ఉన్న ఎవరికైనా ఒక అనారోగ్యంగా ఉన్నాడు అనుకో ఒక వ్యక్తి, నీ ప్రవర్తన నా ప్రవర్తన ద్వారా అతడు స్వస్థత పొందుకోలేకపోతున్నాడు. అది చిన్న విషయం కాదు, అది అర్థమవుతుంది అనుకుంటున్నా నేను చెప్పింది. ఒక వ్యక్తి స్వస్థత పొందకుండా ఆటంకపరిచేది ఏంటి అని అంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన. మన ప్రవర్తన ఒక వ్యక్తి స్వస్థత పొందకుండా చేస్తూ ఉందా? తర్వాత అది భలే పదం వాడారు, నీ నీచ ప్రవర్తన వలననే విశ్వాసులైన మీరు ఏంటి ఒప్పుకొనని మీ పాపముల వలన ఏంటి ఈ సంఘము ఘోరముగా ఫెయిల్ అవడానికి కారణమగుచున్నది. ఒక వ్యక్తి స్వస్థత పడకుండా ఆపేది మన ప్రవర్తనే, సంఘానికి ఘోర పరాజయం కలగజేసేది కూడా మన నీచ ప్రవర్తనే. ఈరోజు మనం దాని విషయంలో సిగ్గుపడవలసి ఉన్నది, అవునా కదా? దానిని మనం దేవుడి దగ్గర ఒప్పుకోనవలసి ఉన్నది. ఆమెన్ ఆమెన్. ఇశ్రాయేలీయులకి దేని ద్వారా వాళ్ళకి వీళ్ళకి ఈ భాగం వీళ్ళకి ఈ భాగం అని దేని ద్వారా చెప్పబడింది? చీట్లు వేసిన తర్వాత వాళ్ళ యొక్క పుట్టుక, అవునా కదా?
తమ వారు పుట్టినప్పుడు తమ తండ్రుల గోత్రముల పేర్లు చెప్పాను, మీకు మీ చీట్లు వస్తాయని చెప్పాడు. వాళ్ళ పుట్టినప్పుడు ఆ తల్లుల ప్రేరేపణ ద్వారా చెప్పిన పేర్ల ద్వారా, ఆ పేర్ల ద్వారా వాళ్ళకి ఆ స్థలం ఇవ్వబడింది. ఎందులో ఇవ్వబడింది? వాగ్దాన దేశంలో. వాగ్దాన దేశంలో భాగం, అంతేనా? వాగ్దాన దేశంలో భాగం దేని ద్వారా నిర్ణయించబడింది? పుట్టుక ద్వారా. ఓకే, వాగ్దాన దేశంలో స్థానం దేని ద్వారా ఇవ్వబడింది? పుట్టుక ద్వారా. మళ్ళా చెప్తున్నాను, వాగ్దాన దేశంలో స్థానం దేని ద్వారా ఇవ్వబడింది? పుట్టుక ద్వారా. అక్కడ ఈ 3వ నిర్గమంలో ఇప్పుడు నువ్వు నేను వాగ్దాన దేశంలోనికి వచ్చాం. మరి నీ స్థానం నా స్థానం రావాలంటే అది కూడా నూతన జన్మే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అక్కడ పుట్టుకతోనే ఉంది, ఇక్కడ పుట్టుకతోటే ఉంది. అక్కడ వాళ్ళకి భౌతికమైన పుట్టుక ద్వారా వస్తే, ఇప్పుడు మనకి 2వ జన్మ ద్వారా, ఏమేన్ ఆ తిరిగి జన్మించడము ద్వారా మనము మన స్వాస్థ్యములో భాగాలను మనం పొందుకుంటా ఉన్నాం. మనం పొందుకుంటున్న భాగం ఏంటి? క్రీస్తులో విశ్వాసి స్థానం. ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం వచ్చి మన స్థానాన్ని మనకు తెలిపిందా? మన స్థానాన్ని చూపించిన వర్తమానమేనా ఇది? మన స్థానాన్ని చూపించింది ఈ 7వ దూత వర్తమానమే. ఈ సాయంకాలపు వర్తమానము మాత్రమే. మన నూతన జన్మ ద్వారా మాత్రమే మనము కూడా మన వాగ్దాన దేశంలో మన భాగాలు తీసుకునేది. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అక్కడ వాళ్ళ ఇంట్లో పుట్టలేనోడికి ఇక్కడ స్వాస్థ్యం వచ్చిందా? చెప్పండి. ఆ గోత్రంలో పుట్టలేనోడికి, ఆ తండ్రుల ద్వారా సంతానం రానేనోడికి, ఆ గోత్రం కానోడికి, అంటే ఆ ఇంట్లో పుట్టనోడికి వచ్చిందా? కానాను దేశం ఇవ్వబడిందా? వాళ్ళకి పంచిపెట్టబడిందా? అసలు ఆ పుట్టినోళ్ళే కొంతమంది వదిలేశారు. అవునా కదా? రూబేన్ వదిలేశాడు. 2.5 గోత్రాలు వదిలేస్తారు. 2.5 గోత్రాలు అనుకుంటా. రూబేను, గాదు, ఒక అర్ధగోత్రం. అసలు వాళ్ళకి స్థానం ఉన్నదన్న వాళ్ళే వదిలేశారు. పరుగు పందెంలో కూడా చాలామంది పరిగెడతారు కానీ మధ్యలో ఆగిపోతారు. అంతేనా? పరుగులో మధ్యలో ఆగిపోయే వాళ్ళం కాదు మనం. ఆమేన్, ఆమేన్. మనము చివరి వరకు, ఆ గమ్యాన్ని చేరే వరకు మన కాగడ ఆరిపోకుండా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అక్కడ పుట్టలేనోడికి స్వాస్థ్యం లేదు. ఇప్పుడు నేను ఆ విషయం అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ తిరిగి జన్మించినోడికి పరిశుద్ధాత్మ ఉందా? నో ఛాన్స్. అక్కడ భౌతికంగా పుట్టినోడికే ఇవ్వలేదు. ఆత్మ సంబంధమైన తిరిగి జన్మించకుండా ఇక్కడ కూడా పరిశుద్ధాత్మలో భాగం లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ వీళ్ళని సంఖ్యాకాండం 33లో మొత్తం ఆ దేశ నివాసులందరినీ చంపమని చెప్పాడు, వాళ్ళని నాశనం చేయమని చెప్పాడు, వాళ్ళ స్థలాలన్నింటినీ నాశనం చేయమని చెప్పాడు. ఇవి చెప్పిన తర్వాత కూడా యెహోషువ కాలం ఎండింగ్ వచ్చేసరికి కూడా వాళ్ళు చంపలేదు. ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశం ఇంకా చాలా విస్తారముగా ఉండిపోయింది. తర్వాత ఇక్కడి నుంచి మరలా ఎక్కడ ఇంకో దగ్గర కూడా చెప్పాడు దేవుడు చంపేమని. ఎవరిని? ఎక్కడ? చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో సౌలుని అమాలేకీల్ని తీయండి ఒకసారి. మొదటి సమూయేలు 15లో చదవండి. కాకటి నీవు పోయి కనికరింపక అక్కడ దేవుడికి కనికరం లేదా? చెప్పండి. కనికరా సంపన్నుడు కదా మన దేవుడు, కృపలో ఐశ్వర్యవంతుడు కదా మన దేవుడు. కనికరం లేకుండా అని చెప్తున్నాడు ఇక్కడ. కనికరింపక, ఏ దయ చూపించకుండా, కనికరింపక అమాలేకీలను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లనేమి, పసిపిల్లలను కూడా
ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధమములనేమి అన్నింటినీ హతం చేసి వారికి కలిగిందంతే బొత్తిగా పాటు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాడు. ఇక్కడ ఈయన గారు కూడా కొన్ని ఉంచేశాడు. వీటిని ఉంచినప్పుడు ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తాడు, ఎక్కడనంటే దేవుడి కనికరం లేక కాదు, కానీ ఆ పసిబిడ్డే ఎదిగి నీ కంట్లో ముళ్ళు పక్కలో సోలం అవుతాడు మళ్ళీ. ఎందుకనంటే ఆడి జన్మే అవతలది, దేవుడి వంశావల్లో వచ్చినోడు కాదు వీడు. ఆ పసిపిల్లోడైనా కానీ కనికరింపకుండా ఎందుకు చేశాడు అని అంటే ఆడు ఎదిగిన తర్వాత. బ్రిటిష్ కాలంలో నేను విన్నాను, ఇది నిజమో కాదో తెలియదు కానీ జలియన్ వాలా బాగ్ జరిగింది కదా, అది జరిగినప్పుడు పంజాబ్ అనుకుంటా అక్కడ జరిగింది. అక్కడ జరిగినప్పుడు వాళ్ళు మొత్తం అందరిని చంపేశారు కదా, మొత్తం లోపల పెట్టి. అందులో ఒక పిల్లోడు ఉండిపోయాడంట. వాళ్ళు కనికరించి వదిలేశారు. ఎవరు? బ్రిటిషర్స్. కనికరించి పిల్లోడు కదా అని వదిలేశాడు. కొన్ని సంవత్సరాలకు ఏమైందో తెలుసా? వీడు చిన్నప్పటి నుంచి ఎదిగి బాగా చదువుకొని వాళ్ళ దేశం వెళ్ళి అక్కడ ఈ దేశం ఎవరైతే అధిపతులు వచ్చి వీళ్ళ తల్లిదండ్రులను ఎవరైతే చంపాడో అక్కడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుందో, సుమారు 20-25 సంవత్సరాల పగిది. మినిమం 25 సంవత్సరాలు లేకుండా దేశ విదేశాలు వెళ్ళాడుగా. కనీసం ఒక 25 సంవత్సరాలు ఎదిగి వీడు వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ దేశంలోనే వాళ్ళ హెడ్ క్వార్టర్లోనే అసలైనోడిని కాల్ చేశాడంట. ఎందుకు అనంటే ఇక్కడ పంజాబ్లో జరిగిన సన్నివేశం అది. ఇప్పుడు పసిపిల్లల్ని కూడా ఎందుకు చంపేమంటున్నాడంటే దేవుడు, ఆడు కూడా ఎదిగిన తర్వాత నీ కంట్లో ముళ్ళు పక్కలో శూలం ఇలా అవుతాడు కాబట్టే దేవుడు కనికరింపక అని చెప్పాడు. అక్కడ సౌలు చంపిన వాటిల్లో, సౌలు చంపిన తర్వాత ఆ రాజుని, ఆడి పేరేంటి, అగగుని తీసుకొస్తాడు, కొవ్విన వాటిని తీసుకొస్తాడు. అసలు ప్రజల్లో అసలు ఒక విషయం చెప్పనా, ఒక యుద్ధం చేస్తే యుద్ధం ఎప్పుడు ఆగుద్ది? రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి అనుకో, 2 రాజ్యాలు కొట్టుకుంటా ఉన్నప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగిద్ది? ఎప్పుడు? రాజు చనిపోయిన తర్వాత. ఈడు అసలు వెళ్ళింది ఫస్ట్ ఎవరిని చంపాలి? రాజునగా చంపాలి. ఆ రాజుని సంగనెట్టి తీసుకొచ్చాడు. ఓకే, ఇందాక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా అయితే కంట్లో ముళ్ళు పక్కలో సోలమలు అయిపోతారన్నాడో, ఈ అగగు బతికాడు కదా. ఇంకో విషయం చెప్పనా, నాకు తెలిసి తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చి గద్దెస్తాడు కదా, నాకు వినబడుతున్న స్వరం ఏంటి అంటాడు కదా, దేవుడు చేయమన్నది నువ్వు చేయలేదని. అప్పుడన్నా చంపాలి కదా, నాకు డౌటు. అవునా కదా? అప్పుడన్నా చంపాడా? ప్రవక్త వచ్చి మళ్ళా రీవార్న్ చేశాడు, అప్పుడు కూడా చంపలేదు. ఈ అగగు పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్తేరు గ్రంథం తీయండి. మూడో అధ్యాయము. అక్కడ సౌలు వదిలిన అగాగు వల్ల జరిగిన కార్యం చెప్తాను మీకు. మూడో అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామాను. ఇప్పుడు ఈడెవడో? అగాగీయుడైన హామాను. అసలు ఇప్పుడు ఇది చదవాల్సిన అవసరం లేదు కానీ అసలు ఈ హామాను ఎవడనంటే అగాగీయుడు. అదే సౌలు అక్కడ చంపేసి ఉంటే ఎస్తేరు దాకా వచ్చి ఇశ్రాయేలులందరినీ చంపడానికి శాసనం రెడీ చేయడానికి ఈడు ఉండకపోను కదా.
అక్కడ సౌలు చేసిన తప్పిదం. దేవుడు చంపమన్న వాళ్ళని చంపాల. ఫిలిస్తీన్ల సర్దారుని చంపమన్నాడు అని అంటే సమస్తం 5గురిని చంపాలి, ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు. ఆమేన్ ఆమేన్. అక్కడ సౌలు వదిలేశాడు, ఆడిక్కడ దాకా వచ్చాడు. అసలు దేవుడికి శత్రువు ఎవరో మనకి కూడా శత్రువు ఆడే. ఆమేన్. దేవుడికి శత్రువు ఎవరో మనకి కూడా శత్రువు వాడే. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మొన్న ఈ వర్తమానం చెప్తున్నారు కదా, ఏంటది, సర్వాంకవచం, దేవుడి సర్వాంకవచం ధరించుకోనట. అందులో ఒక శత్రువు కోసం వాడు చెప్పాడు ప్రవక్త. ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఎవడు మన శత్రువు అని గుర్తుందా ఎవరికైనా? కొంచెం బుర్ర పెట్టండి, ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. కాదు కాదు కాదు, అది ఉందా పేరా? ఏ ఆత్మ అయినా మన శత్రువు మనకు తెలుసు. ఎవరైనా, ఏ ఆత్మ అయినా, ఏ వ్యక్తి అయినా, జాగ్రత్తమేనండి, దేవుని వాక్యముతో విభేదిస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి, వాడే మీ శత్రువు. అది నా మాట కాదు, ప్రవక్త చెప్పింది. ఆమేన్ 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 అంటారా? అసలు దేవునికి శత్రువు ఎవడో మనకి కూడా వాడే శత్రువు అవ్వాలి. కాకపోతే అభిషేకం విడిచిపోతే ఏం జరిగిద్ది అని అంటే, అసలైన శత్రువును వదిలేసి సౌలుని అభిషేకం విడిచిపోయిన తర్వాత, యెహోవా ఆయన్ని ఎడబాసిన తర్వాత, అసలు సౌలుకి శత్రువులు ఎవరు? అప్పుడు యుద్ధం జరిగేది ఎవరితోటి? ఫిలిస్తీన్లతోటి. అసలు వీడు యుద్ధం చేయాల్సింది, అతని సైన్యం అంతా, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం అంతా దేని మీద పనిచేయాలి? ఆ పొడుగోడు, వాడి పేరేంటి, గొలియాతు మీద పనిచేయాలా? అవునా కదా? కానీ వీళ్ళందరూ కలిసి దేన్ని చంపడానికి వాడుతున్నాడు? దేన్ని? దావీదు మీద వాడుతున్నాడు. ఎందుకు అని అంటే, బికాజ్ ఆఫ్ ద అనాయింటింగ్. గుర్తుంది కదా? అభిషేకము వలన. అభిషేకము యెహోవా ఆయనను ఎడబాసిన గనుక. యెహోవా ఎడబాసాడు ఎవరిని? సౌలుని. అతను విడిచిన తర్వాత అసలు శత్రువును వదిలేసి దేవుని అభిషేకించిన వాడిని ముట్టొద్దంటే ఆయన చంపడానికి తిరుగుతున్నాడు వీడు. ఓకే. తర్వాత ఈ మోషే తర్వాత ఈ ప్రవక్త ఇంకోటి ఏం చెప్పాడు అని అంటే, నమ్మలేని నిజం, 65వ సంవత్సరం జనవరి 17వ తారీఖున చెప్పిన వర్తమానంలో, జాషువా హియర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ద లాస్ట్ డే మినిస్ట్రీ. జాషువా ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, చివరి కాలపు పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ జాషువా ఈ చివరి కాల చివరి దినపు పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, ఈ చివరి దినపు పరిచర్యలో 5 రకాల, నిజమైన 5 రకాల పరిచర్య. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 5 రకాల పరిచర్య దేవుడు ఎందుకు పెట్టాడు? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం. ఇప్పుడు ఇవి కూడా చేసేది ఏంటి అని అంటే, నిజమైన 5 రకాల పరిచర్య యెహోషువ పరిచర్యనే చేస్తూ ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ప్రవక్త, అసలు మన వాగ్దాన దేశం ఏంటి? ఈ సంఖ్యాకాండంలో అక్కడ మనం చూసాం ఇశ్రాయేలీల్ని. అక్కడ అసలు మన వాగ్దాన దేశం ఏంటి అని విన్నాం ఇందాక. పరిశుద్ధాత్మే వాగ్దానము దేశం. వాగ్దాన దేశం కరెక్టే. తర్వాత వాగ్దాన దేశం ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాగ్దాన దేశం పరిశుద్ధాత్మ అని చెప్పేసి ఊరుకోవడం కాదు, అందులో నివసించాలి. వాగ్దాన దేశం ఎందుకు ఇచ్చాడు? నువ్వు అందులో నివసించడానికి.
అందులో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టడానికి. ఆమేన్, ఆమేన్. ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ హోలీ స్పిరిట్. 61:10-15 మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వర్తమానంలో చెప్తున్నాడు భక్తుడు 70వ పేరాలో. ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాగ్దాన దేశము, ఆ దేశంలో నువ్వు నివసించడానికి. దట్స్ గాడ్స్ ప్రామిస్ ఫర్ ద చర్చ్. సంఘానికి దేవుని వాగ్దానం అదే అయి ఉన్నది. ఈజ్ టు లివ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ఆత్మ యొక్క శక్తిలో జీవించడానికి. ఆమేన్, ఆమేన్. ఇట్స్ అనదర్ వరల్డ్. అది మరొక ప్రపంచం అయి ఉన్నది. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడా, తిరిగి జన్మించిన వాడు అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినవాడు 2 ప్రపంచాల్లో జీవిస్తాడు. చెప్పాడు కదా ప్రవక్త. 2 ప్రపంచాలు, ఒకడు భౌతికంగా జీవిస్తాడు, ఒకడు అదృశ్య ప్రపంచంతో కూడా అతడు సంబంధం కలిగి ఉంటాడు. అందుకే ప్రవక్త ఇట్స్ అనదర్ వరల్డ్. అది మరొక ప్రపంచమై ఉన్నది. ఇట్స్ అనదర్ ల్యాండ్. అది మరొక దేశమై ఉన్నది. యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కండిషన్స్ దట్ యు బీన్ ఇన్. నీకు అక్కడున్న పరిస్థితులలో నుండి బయటికి రావలసి ఉన్నది. టు కమ్ అవుట్ టు లివ్ ఇన్ దిస్ ప్రామిస్ ల్యాండ్ టు రిసీవ్ ద ప్రామిస్. ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి, అంగీకరించడానికి కానీ, లేకపోతే అందులో జీవించాలన్నా కానీ నీకున్న పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావలసి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఏంటది? వాగ్దాన దేశం అని అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం. ఓకే, ఆమేన్, ఆమేన్, ఆమేన్ అంటారా? ఎందులోనంటే ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ 65:11-25. క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత 65:11-25లో 194వ పేరా చదువుతా ఉన్నాను నేను. సో వీ క్యాన్ బి థ్యాంక్ఫుల్. దొరికిందా తెలుగు? సరే. సో వీ క్యాన్ బి థ్యాంక్ఫుల్ యాజ్ పిలిగ్రిమ్స్ లైక్ అబ్రహాం. మనము కూడా అబ్రహాము వలె మనము కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. ఆమేన్, ఆమేన్. మనము కూడా యాత్రికులమేనా? యాకోబు ఏం చెప్పాడు ఐగుప్తుకు వచ్చినప్పుడు? నేను యాత్రికుడు అని చెప్పాడు కదా. మనము కూడా యాజ్ పిలిగ్రిమ్స్, మనం కూడా యాత్రికుల వలె మనము కూడా థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞులుగా ఉండవలసి ఉన్నది. సెపరేటెడ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోక కార్యాల నుండి మనం సెపరేట్ అవ్వాల్సి ఉన్నది. ఆల్ ఆఫ్ అవర్ అసోసియేట్స్, మనతో సంబంధం కలిగి ఉన్న అందరితోటి సెపరేట్ అవ్వాల్సి ఉన్నది. ఎవరా శత్రువులు? మనకున్న శత్రువులు ఎవరు? వాక్యం విరోధులు. ఏమేన్. వాక్యం అంటే క్రీస్తు. వాక్యానికి విరోధి ఎవడైనా కానీ క్రీస్తు విరోధి. చెప్పాడా ప్రవక్త? యాంటీ వర్డ్ ఈజ్ యాంటీ క్రైస్ట్. వాక్య వ్యతిరేక ఎవడైనా కానీ అంత్యక్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. ఆల్ ఆఫ్ అవర్ అసోసియేట్స్. అబ్రహాం వాజ్ ఎ పిల్గ్రిమ్. అబ్రహాము యాత్రికుడై ఉన్నాడు. దొరికిందా తెలుగు? దొరకలేదా? 65:11-25. 60. కావున యాత్రికులైన అబ్రహాము వలె మనము కృతజ్ఞులమై ఉన్నాం. ఈ లోక కార్యముల నుండి, మంచి పదం, అసోసియేట్స్, తక్కిన సహవాసముల నుండి. సహవాసాలు, ఒక్క నిమిషం. తక్కిన సహవాసాల నుండి అని అంటే కొంతమందికి మనలా వెళ్ళటోళ్ళు ఎవరు లేరు, కానీ వర్తమాన సంఘంలోనే ఉంటుంది వీళ్ళకి. బయట సంఘంలో కూడా అంటే మనకి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళందరూ రారండి, వెళ్ళేస్తారు. అవునా కదా? వెళ్ళేస్తారా? మీ దగ్గర ఉంటుంది కదా ఇది. వర్తమాన సంఘానికి వస్తే మిమ్మల్ని చూస్తున్నారు కదా తేడాగా. చెప్పండి బాబు, మీరు చెప్పినవి చెప్తున్నా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అవునా కదా? అయితే ఈ వర్తమానం కోసం ప్రవక్తలందరిని వదిలేమన్నాడు. ఎస్, నువ్వు ఈ వర్తమానం కోసం మీరు అందరూ వదలడానికి సిద్ధపడ్డారు, వదిలేరు కూడా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం కోసం మీరు నిలబడుతున్నారు అక్కడ. ఆమేన్, ఆమేన్. ఆ సహవాసాలన్నిటి నుంచి వేరవ్వాలి. అబ్రహాం వాజ్ ఎ పిల్గ్రిమ్. అబ్రహాం ఒక యాత్రికుడు. దేవుడు మనలను మృతి చెందిన సమస్త మతముల నుండి వేరుపరచి ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తాను. చచ్చిన క్రైస్తవ మతము నుంచి కూడా మనల్ని వేరు చేశాడు ఆయన. ఏమేన్. మనం ఉన్నది క్రైస్తవ మతంలో కాదు. క్రైస్తవ మతంలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరు? నేనైతే లేను, మీరు కూడా లేరని నేను అనుకుంటున్నాను. చచ్చిన క్రైస్తవ మతం నుండి మనల్ని వేరు చేసుకుంటూ వచ్చాడు ఆయన.
ఆ, ఆ. దేశములో అంతటా నేను మాట్లాడుతూ ఉన్నాను సమస్త మృత ఆచారాలను. మరి దేనిలోనికి వీటన్నిటిని సెపరేట్ చేసుకుంటా వచ్చాడు. దేనిలోనికి తీసుకొచ్చాడు? మనలను వేరుపరిచి మరియు మనకొక నూతన రాజ్యాన్ని అండ్ ఓపెన్ టు అస్ ఎ న్యూ ల్యాండ్. మనకు ఒక నూతన దేశాన్ని తెరిచాడు. అది ఏంటి అని అంటే ఏ న్యూ మెసేజ్ ఫర్ దిస్ డే. ఈ కాలం యొక్క నూతన వర్తమానం అనే దేశంలోనికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వీటిని అన్నిటి నుంచి మనకు వేరు చేసుకుంటా ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే ఈ కాలము ఈ దినము యొక్క నూతన వర్తమానంలోనికి తీసుకొచ్చాడు. మనల్ని సెపరేటెడ్ అస్, మనల్ని వేరుపరిచాడు. అండ్ ఓపెన్ టు అస్ ఎ న్యూ ల్యాండ్, మనకు ఒక నూతన దేశాన్ని తెరిచాడు. అది ఏంటి అని అంటే ఏ న్యూ మెసేజ్ ఫర్ దిస్ డే. అది ఏంటి అని అంటే ఈ దినమును ఈ రోజుకి ఇవ్వబడిన నూతన వర్తమానములోనికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు ఇవ్వబడిన వాగ్దాన దేశం ఏంటది? ఈ రోజుకి ఇవ్వబడిన వర్తమానమే. చెప్పగలరా మీరు అది? ఆమేన్. ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానమే మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశమై ఉన్నది. హల్లెలూయా. అంటే బయటున్న ఇశ్రాయేలీయులు, బయటున్న ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు. అంతేనా? ఇశ్రాయేలీయులందరూ రోమపత్రికలో చెప్పాడు కదా, ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కారు. క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు. ఆమేన్ ఆమేన్. 195 చదవండి. నాకు ఇచ్చింది లేకపోతే ఏమెండిపోయింది? పెంతికోస్ట్ డ్రైడ్ అప్ అండ్ డైడ్. ఎండిపోయి చచ్చిపోయింది. లోదర్ వలె, వెస్లీ వలె మరియు ఇతరుల వలె అది సంఘం యొక్క బంచ్ ఆఫ్ చర్చెస్ పుల్ టుగెదర్. గుంపుగా ఉన్న ఒక సంఘాలను కట్టగట్టి లాగడం, ఒకే చోటకి లాగడం. అయినను దానిలో మంచి జనులు ఉన్నారు. వాళ్ళు దానిలో నుంచి బయటికి రావాల్సి ఉన్నది. అలాగే వస్తూ ఉన్నాడు. యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. తల్లి పక్షిరాజు వెళ్ళి ఆ కోళ్ళ ఫారం మీద కేక వేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న పక్షిరాజు పిల్లలన్నీ బయటకు వస్తున్నాయా లేదా? ఆమేన్ ఆమేన్. తర్వాత ఆయన ఏమి చేశాడు? 7 ముద్రలు అని అంటే అది కడవర్తమానం కూడా. లాస్ట్ మెసేజ్. హీ ఓపెన్డ్ అప్ ద 7 సీల్స్ ఆఫ్ ద లాస్ట్ మెసేజ్. చివరి వర్తమానము యొక్క 7 ముద్రలను తెరిచాడు. ప్రవక్త ఏమన్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథమునికి వెనక పక్కన 7 ముద్రల గ్రంథము ముద్రింపబడి ఉన్నది. అంటే అందుకే ప్రవక్త అన్నాడు 7 ముద్రలు విప్పబడిన తర్వాత ఈ గ్రంథము నూతన పరిశుద్ధ గ్రంథం అయింది. చెప్పాడా ప్రవక్త? ముద్రలు విప్పబడిన తర్వాత ఈ బైబిల్ కొత్త బైబిల్ అయిపోయిందని. 7 ముద్రలు 7 సంఘకాలం యొక్క మర్మములన్నీ 7 ముద్రలలో ముద్రింపబడి ఉన్నవి. ఒక విషయం, ఈ 195వ పేరాలో అక్కడ సంఘాలన్నీ ఒక చోటకి లాగబడతా ఉన్నాయి. అక్కడ నేను ఒక కోట్ చెప్తాను, ఒక్క నిమిషం. ఎందులోనంటే ఇందాకే నాకు దొరికింది అది ఇక్కడికి వచ్చిన తర్వాత. 65:2-19 తెలుగులో లేదనుకుంటున్నాను. 65:2-19 ఈ దినము ఈ లేఖనము నెరవేరిందన్న వర్తమానంలో 67వ పేరాలో వెన్ ద గ్రేట్ యూనియన్ ఆఫ్ చర్చెస్ కమ్ టుగెదర్, ఆ గొప్ప సంఘములన్నీ ఐక్యతగా ఒక చోటకు వచ్చినప్పుడు, విచ్ ఈజ్ ఇన్ ఆర్డర్ రైట్ నౌ ఫర్ ద వరల్డ్ చర్చ్. ప్రపంచ సంఘానికి ఇప్పుడు అది ఆర్డర్లో ఉన్నది. ఏంటది? ఈ అన్నీ ఒక చోటకి వచ్చే క్రమంలో ఉన్నాయి. అయితే అక్కడ నువ్వు చేయాల్సింది ఒకటి చెప్తున్నాడు ప్రవక్త. ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ టు సీల్ యువర్ టెస్టిమనీ విత్ యువర్ ఓన్ లైఫ్. నీ సాక్ష్యమును నీ సొంత జీవితముతో ముద్రించుకొనవలసి ఉన్నది.
You will have to seal your testimony with your own life. నీ సొంత జీవముతోనికి, నీ సొంత జీవితమునకు నీ సాక్ష్యమును నీ జీవితము ద్వారా, నీ జీవము ద్వారా నువ్వు ముద్రించుకోనవలసి ఉన్నది. ఇప్పుడు అమెరికన్ పోపు వచ్చాడా? ఆ చివరి ప్రవచనం వచ్చిందా? అమెరికా పోపు వచ్చాడు. అలాగే ఇప్పుడు రావాల్సిన ట్రంప్ వచ్చాడు. ఆ పతనాన్ని తీసుకుని రావాల్సిన వాడు వచ్చాడు. ఆ ఆర్థిక పతనాన్ని తీసుకుని రావాల్సిన వాడు వచ్చాడు. ఆ పోపు కూడా అమెరికా నుంచే వచ్చాడు. ఇప్పుడు వచ్చినప్పుడు అది ఈ సమయమే. 65వ సంవత్సరం 2వ నెల 19వ తారీఖులో చెప్పిన ఈ పాయింట్, ప్రవక్త చెప్పిన దీనిని ఇప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు ముద్రించుకోవాలి. నువ్వు ముద్రింపబడితే ఎక్కడ వరకు? విమోచన దినము వరకు. ఆమేన్, ఆమేన్. అది ఓకే. తర్వాత ఇక్కడ చదువుదాం. ఆ 7 ముద్రలు, ఆ మర్మములన్నీ 7 ముద్రలు ముద్రింపబడి ఉన్నవి. సంస్కర్తలకు దానిని చేయడానికి వాళ్ళ దినాల్లో వాళ్ళకి టైం లేదు. వాళ్ళు అంతవరకు జీవించలేదు. అయితే ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో అరిజోనా నుండి వెలువడిన ఒక ప్రవచనం చదవండి. బట్ దిస్ బ్లెస్డ్ రెవల్యూషన్ ఆఫ్ ద 7 seals, 7 ముద్రల యొక్క ఒక ఆశీర్వదింపబడిన, ఒక ధన్యకరమైన 7 ముద్రల ప్రత్యక్షత. చెప్పచాలగా 7 ముద్రల ప్రత్యక్షత ప్రవక్త బ్లెస్డ్ రెవల్యూషన్ అంటున్నాడు. బ్లెస్డ్ రెవల్యూషన్ ఆఫ్ ద 7 seals, ఆ ఆశీర్వదింపబడిన ధన్యకరమైన 7 ముద్రల ప్రవచనము అది ఎక్కడి నుంచి వెళ్ళబడింది అని అంటే అరిజోనా నుంచి వెళ్ళబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు మనకు ఒక చోటకు వచ్చాం. ఎక్కడికి అని అంటే ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశం ఏంటి? ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ఆమేన్, ఆమేన్. దాన్ని ఎంతమంది అంగీకరిస్తారు? దాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశములోనికి మనం వచ్చాం. నేనైతే వచ్చాను, మీరు వచ్చారనుకుంటున్నాను. వచ్చారా? ఆ వాగ్దాన దేశంలోనికి మీరు వచ్చారా ఇక్కడికి? ఓకే. అయితే అక్కడ ఒకటి గమనించాలి మనం. ఇక్కడ ఇంకో వర్తమానంలో 61:7-30 మార్నింగ్ దానియేలుకు గాబ్రియేలు ఇచ్చిన సూచనలు అన్న వర్తమానంలో, దానియేలుకి గాబ్రియేలు ఇచ్చిన సూచనలు, గాబ్రియేల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు డానియేల్, 61:7-30 మార్నింగ్. అందులో 132లో సంఘమునకు అదే విధమైన కార్యం సంభవించింది. మనమందరము మెథడిస్టులుగా, సంఘానికి అదే జరిగింది. అవన్నీ మెథడిస్టులుగా, బాప్టిస్టులుగా వెళ్ళాం. మరియు ఎక్కడి నుంచి అంటే అదొక స్థలం. అక్కడి నుంచి పట్టాలం అంటే డిడిహెచ్లు, బీడిహెచ్లు ఇవన్నీ అందుకోవడానికి మనం వెళ్తా ఉన్నాం. అక్కడి నుంచి పట్టభద్రులై ఉన్నాం. అది ఏం పని? ఏ బంచ్ ఆఫ్ నాన్ సెన్స్. ఏంటది? ఒక బుద్ధిహీనమైన కార్యాలయాన్ని. ఏంటయ్యి? డిడి, ఎల్ఎల్డి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్, బాబ్ జోన్స్, ఇవన్నీ పొందుకోవడానికి, ఈ నాన్ సెన్స్ పొందుకోవడానికి సంఘం దాని వెనకాల వెళ్తూ ఉంది. సంఘానికి అదే జరిగింది అంటున్నాడు ప్రవక్త. మనందరం అక్కడికి వెళ్ళాం ఇవన్నీ పొందుకోవడానికి. వాట్ హ్యాజ్ ఇట్ అమౌంట్ టు? ఎ బంచ్ ఆఫ్ నాన్ సెన్స్. అదొక బుద్ధిహీనమైన కార్యం. తర్వాత ఐగుప్తులో అదే విధముగా ఉండెను. ఎన్నో పేరు అది? 132.
చదవండి ఇంకా, అంటే ఇక్కడ నాకు తేడాగా ఉంది. అది ఇట్స్ ద వే ఇట్ వాజ్ ఇన్ ఈజిప్ట్, అది ఐగుప్తులో కూడా అలాగే ఉన్నది. తర్వాత స్టేట్మెంట్ ఇంగ్లీష్లో లేదు మరి. చదవండి. ఇప్పుడు వినండి, ఇశ్రాయేలు స్వదేశానికి వచ్చే వరకు ఇశ్రాయేలుతో దేవుడు వ్యవహరించలేదు. తన హోమ్ల్యాండ్, తన స్వదేశానికి వచ్చే వరకు కూడా దేవుడు ఇశ్రాయేలుతో డీలింగ్ లేదు. అవునా కదా? ఇశ్రాయేల్ హోమ్ల్యాండ్కి ఎప్పుడు వచ్చింది? స్వదేశానికి 1948. అప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలుతో డీలింగ్ లేదు. తర్వాత నన్ను వినండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు ఇది. ఇప్పుడు నన్ను వినండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటే ప్రవక్త చెప్తున్న మాటను మీరు వినాలా. చదవండి. ఈ కాలపు వర్తమానమైన, అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ కాలపు వర్తమానమైన తమ స్వదేశమునకు తిరిగి సంఘము వచ్చే వరకు దేవుడు తన సంఘముతో వ్యవహరించడు. ఇశ్రాయేలుతో ఏ విధంగా అయితే స్వదేశానికి వచ్చే వరకు దేవుడు వ్యవహరించలేదో, ఇప్పుడు సంఘము కూడా మరలా ఈ కాలపు వర్తమానమైన God will not deal with his church till she comes back to the homeland, the message of the hour. దేవుడు సంఘముతో వ్యవహరించడు. ఎప్పటి వరకు అని అంటే ఆ సంఘము మరలా తమ స్వదేశమైన ఈ కాలపు వర్తమానంలోనికి వచ్చే వరకు. అంటే దాని అర్థం ఏంటి? స్వదేశంలోనికి వస్తే సంధిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంటే ఇప్పుడు దేవుడు సంఘశాఖలతో సంధించట్లేదు, కేవలం ఈ వాగ్దాన దేశంలో ఉన్న వారితో మాత్రమే, తమ స్వదేశంలో ఉన్న వారితో మాత్రమే ఆయన సంధిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అగ్నిస్తంభం చేత రుజువు చేయబడిన ప్రవక్తను పంపించాడు. ఆమెన్, ఆమెన్. ఆయనే దిగి వచ్చాడు. హల్లెలూయా. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. 1963లో ప్రకటన 10:1 నెరవేరింది. అది ఇప్పుడు చరిత్ర అని చెప్పాడు ప్రవక్త. చెప్పాడా లేదా? ఆ విధముగా సంఘము మరలా ఈ గడియ వర్తమానంలోనికి వచ్చే వరకు. అంటే ఇప్పుడు నేను దీన్ని ఇంకా లోతులోకి వెళ్తాను. ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నామా? ఈ గడియ వర్తమానమైనా మనం విశ్వసించేది? ఇప్పుడు ఇందులో ఉన్న అందరితో సంధిస్తున్నాడా? చెప్పండి. ఇక్కడున్న అందరితో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడని నేను అనుకోవట్లేదు. కొంతమంది మిక్స్డ్ మల్టిట్యూడ్ ఉన్నారు. ఎందుకనంటే మిశ్రిత జనాంగం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే సహజాతీయతమైన కార్యము జరుగుతుందో, ప్రవక్త చెప్పాడు, వెన్ అ సూపర్ న్యాచురల్ హ్యాపెన్స్ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఫాలోస్ దాట్. మిశ్రిత జనాంగం సూపర్ న్యాచురల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మిశ్రిత జనాంగం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, అందుకే ప్రవక్త సంఘముతో వ్యవహరించడని చెప్పాడు. కానీ దేవుడు గుంపుగా వ్యవహరించేవాడా, వ్యక్తిగతంగా వ్యవహరించేవాడా? వ్యక్తిగతంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు వ్యక్తిగతంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు, గుంపుగా చేయట్లేదు ఆయన. ఆమెన్, ఆమెన్. కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్. అసలైన దానికి వెనకకు తిరిగి రండి. నీ యొక్క మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ అభిప్రాయాలు, పెంతెకోస్తులు, అసెంబ్లీసు, 1S, 3S, 5S, 1, 3, 5, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదేమైనా, చర్చ్ ఆఫ్ గాడ్, నాజరీన్, పిల్గ్రిమ్ హోలీనెస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆల్ యాంటీ క్రైస్ట్ మూవ్మెంట్స్. తెలుగులో ఏమి రాశారు దాన్ని? అన్నీ అబద్ధ క్రీస్తు కార్యములు. మరియు ప్రపంచము, అండ్ ఐ రియలైజ్ దిస్ స్ట్రైక్స్ ద
అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఇది ప్రపంచాన్ని తాకుతుందని. ఐ రియలైజ్ దిస్ స్ట్రైక్స్ ద వరల్డ్ ఆల్ రాంగ్. తర్వాత అబద్ధ కార్యములను సమస్తము అసత్యములే, సమస్తము దేని చెప్తున్నాడు ప్రవక్త? ఈ దైవ కార్యాలని ఆ ముందు చెప్పాడుగా లిస్టు. మెథడిస్టు, బ్యాప్టిస్టు, 1, 2, 3, 5, 6, సమస్తము దైవ కార్యాలే. ప్రతి ఒక్కొక్క దానిలో దేవుని జనులు ఉన్నారు. ఆ కదలికలలో దేవుని వ్యక్తులు ఉన్నారు. అయితే అసలు మనం ఎందుకు ఒక సంఘశాఖ కాదు? మనం ఎందుకు సెపరేట్ అవుతున్నాం? ఎందుకు అవుతున్నామని అంటే అందులో దేవుని పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అందులో దేవుని పిల్లలు ఉన్నారని ఇప్పుడు మనం వెళ్ళి క్లాసిఫై చేద్దామా? ఇక ఇది దేవుని విత్తనం, ఇది పచ్చిరాజు, ఇది సర్పసంతానం, నీకు నాకు తెలుస్తుందా? వారి ఫలముల వలన మీరు తెలుసుకొందురు. తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఆమేన్, అవునా కదా? ఏ కాలవ వారనైతే పౌలు నాటబడ్డాడో, ఆమేన్ ఆమేన్, ఏ కాలవ వారనైతే ఐరేనియస్ నాటబడ్డాడో, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, వీళ్ళందరూ ఏ కాలవ వారనైతే నాటబడ్డారో, మన ప్రశస్త సహోదరుడు విలియం మ్యారన్ బ్రానమ్ ఏ కాలవ వారనైతే నాటబడ్డాడో, మనము కూడా అదే కాలం వారన నాటబడి మన కాలం యొక్క ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం. అందులో ఉన్న దేవుని ప్రజలు ఎవరైనా కానీ తమ కాలము ఫలాన్ని ఫలించడానికి బయటకు వస్తారు. ఆమేన్ ఆమేన్. అందుకోసమే దేవుడు, సరే తర్వాత చెప్తాను, చదవండి. సంఘ శాఖలు దేవునివి కావు. ఆ విధముగా ఆయన ఎప్పుడూ దానిని చెయ్యలేడు. అది గాడ్ విల్ నెవర్ బ్లెస్ ఇట్. దేవుడు ఎన్నడూ వాటిని ఆశీర్వదించలేదు. హి నెవర్ హ్యాస్ డన్ ఇట్. సరే, ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి వచ్చేసాం. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత మనకి ఇవ్వాల్సిన స్వాస్థ్యం ఏంటి, ఎలా ఇచ్చాడు? వర్తమానాలు చదివితే తెలుగు చదివాలి కొంచెం సర్లే, కానీ దాన్ని కొంచెం పట్టుకోవాలి. అంటే వర్తమానం మీరు చదువుతూ ఉన్నప్పుడు నవలు చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు కాదు, దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నించాలి. సరే, దేవుడు ఏ విధముగా మన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు? ఏ విధంగా మన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు అని అంటే ముద్రలు తెరచుట ద్వారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రవక్త చెప్పాడు ఇది ఎన్నో అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ భాగంలో 61:6-18 160వ పేరాలో, తెలుగు లేదు కదా, 160 పేరాలో, హీ బ్రేక్స్ ద సీల్స్, ఆయన ముద్రలను తెరిచాడు, రివీల్స్ బయలుపరిచాడు. జాగ్రత్తగా వినండి, ఆయన ముద్రలను పగలగొట్టాడు, దానిని బయలుపరిచాడు. గివ్స్ us his inheritance to his people. ఆ స్వాస్థ్యాన్ని మనకు ఆ స్వాస్థ్యాన్ని గివ్స్ us his inheritance. ఆయన స్వాస్థ్యం అది. అర్థమవుతుందా? ఆయన స్వాస్థ్యాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నారో మరి, ట్యూబ్లైట్ స్టార్టర్ స్లో అయినటి. దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? తన ప్రజలకు ఇచ్చాడు. మనకేనా? హీ గివ్స్ ద ఇన్హెరిటెన్స్ దట్ హీ ఇన్హెరిటెడ్. హీ గివ్స్ ద ఇన్హెరిటెన్స్ దట్ హీ ఇన్హెరిటెడ్. ఆయన దేనినైతే స్వాస్థ్యం పొందుకున్నాడో దానిని ఆయన ఇచ్చాడు. బికమింగ్ కిన్స్మ్యాన్ రిడీమర్, బంధువుడకు రక్త సంబంధికి విమోచుడు అయ్యాడు. అండ్ ఫ్రీలీ గివ్స్ ఇట్ అవుట్ టు అస్. లేవి కాండంలో ఉంది కదా, ఎవరు తన స్వాస్థ్యాన్ని ఇవ్వగలడు? బంధువుడకు విమోచకుడు అయితేనే, రక్త సంబంధైన విమోచకుడే ఇవ్వాలి, అవునా కదా? ఆయన దానిని విడిపించి తన ప్రజలైన నీకు నాకు ఇచ్చాడు ఆ స్వాస్థ్యాన్ని.
ఇంకోటి చెప్తాను, ముద్రల్లో ప్రవక్త మొదటి 2 వర్తమానాల్లోనే ఎక్కడో చెప్తాడు, ఈ గ్రంథము ఒకసారి అందులో ముద్రలో ఉంటుంది ఇవ్వండి, అందులో ఎవరన్నా నా బైబిల్ బ్యాగ్ ఇచ్చాను, ఇదే ఇక్కడ. అయితే ఆ ఇన్హెరిటెన్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆదాము తన హక్కుల్ని వదిలేసినప్పుడు తన దేని పోగొట్టుకున్నాడు అని అంటే, ఒక్క నిమిషం నేను తీస్తాను అది. లేకపోతే సర్చ్ కొట్టి నేను పేరా తీస్తాను, జస్ట్ మినిట్. సరే, ఇది నాకు దొరకట్లేదు. కానీ అయితే అసలు అక్కడ ఆదాము తన హక్కుల్ని వదిలేసినప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, అక్కడ ఆ హక్కు పత్రం మరలా అది అసలైన యజమానుని యొద్దకు వెళ్ళిపోయింది. ప్రవక్త చెప్తాడు, ఇది పేరాలో ఉంటుంది క్లియర్గా. ఆ హక్కు పత్రం అసలు దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మరలా ఆయన అది అక్కడ దానికి ఆ హక్కు పత్రం పోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఇది ఆదాము ఏదైనా తోటలో ఆదాము యొద్ద హక్కుపత్రం పోయినప్పుడు తనకేం పోయింది అని అంటే, స్వాస్థ్యం పోయింది. ఏంటి? హక్కుపత్రం పోతే స్వాస్థ్యం పోయింది. ఈ స్వాస్థ్యం పోయినప్పుడు మరలా అది ఎప్పుడు ఇచ్చాడు? ఇప్పుడు స్వాస్థ్యం పోయింది. ఇప్పుడు ఆ స్వాస్థ్యం ఈ వాగ్దాన దేశమని ఈ గడియ వర్తమానంలోనికి వచ్చి ఆయన స్వాస్థ్యాన్ని ఎలా ఇస్తున్నాడని చెప్పాను? ముద్రలు తెరచుట ద్వారా ఇచ్చాడు. ముద్రలు తెరచి ఈ హక్కు పత్రాన్ని మరలా మన చేతిలో పెట్టాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాకు ఆ పేరాలకు దొరికితే నేను ఇంకా క్లియర్గా చెప్తున్నది. అంటే హీ గివ్స్ ఇట్ ద ఇన్హెరిటెన్స్ దట్ హీ నెటెడ్ బికమింగ్ కిన్స్మాన్ రిడీమర్. ఆయన బంధువులకు విమోచుడు అయ్యి దాన్ని ఆయనకి ఇచ్చాడు. ఫ్రీలీ గివ్స్ ఇట్ అవుట్ టు అస్. దానిని ఆయన ఉచితంగానే దానిని మనకిచ్చాడు. ఆమెన్. ఇట్ ఆల్ బిలాంగ్ టు హిమ్. అది ఆయనకు చెందింది. హీ వాజ్ ద వన్ హూ రిడీమ్డ్. ఆయన దాన్ని విడుదల చేసింది, విమోచించింది ఆయన. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ హిస్సెల్ఫ్, ఆయన యొద్దే ఆయన ఉంచేసుకోకుండా హీ గివ్స్ ఇట్ బ్యాక్ టు ద పీపుల్. అది మరలా ప్రజలకు ఇచ్చాడు ఆయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా బలిష్ఠుడైన దోతగా ఆ స్వాస్థ్యాన్ని మరలా తీసుకుని వచ్చి, ఆమెన్, మన వాగ్దాన దేశమైన మన థియోఫనీలు అని చెప్పచ్చా? ఇంకా కొంచెం ముందుకెళ్తే మన వాగ్దాన దేశం ఏమిటి అని అంటే, మన వాక్య దేహాలయ ఉన్నాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దానిని మరలా మనకి ఇచ్చాడు ఆయన. దాట్స్ హిజ్ లవ్ ఫర్ అస్. అది మన ఎడల ఆయనకున్న ప్రేమ. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ ఈ వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా నీ ప్రవక్త ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి చెప్తా ఉంటాడు. ఏంటి అని అంటే, నీ శత్రువు నిన్ను చంపక ముందే, నీ శత్రువు నిన్ను నాశనం చేయక ముందే నువ్వు నీ శత్రువుని నాశనం చేయి. తెలుసా? ఇది ప్రవక్త చెప్పాడు కదా. ఇది నీ శత్రువు నిన్ను నాశనం చెయ్యక మునిపే వాణ్ణి నువ్వు నాశనం చెయ్యి. మనము మన శత్రువుని మనము నాశనం చేయవలసి ఉన్నది. వాడిని ఎరగొట్టడం కాదు, వాడిని నాశనం చేయాల్సి ఉన్నది. మనకేంటి అని అంటే, ఇంకొక కోట్ చదివి నేను ముగించేస్తాను. 63:1-20 ఈవినింగ్, కేవలం మరొకసారి అన్న వర్తమానంలో 63:1-20 ఈవినింగ్. లేదా లేదు కదా? ఓకే, 63:1-20 ఈవినింగ్. ఇందులో 141వ పేరా చదువుతున్నాను. 63:1-20 ఈవినింగ్, జనవరి 20 ఈవినింగ్. జస్ట్ వన్ మోర్ టైమ్ లార్డ్. ప్రభు కేవలం మరొకసారి వర్తమానంలో 141వ పేరా చదువుతున్నాను. లెట్ మీ సే దిస్ మై ఫ్రెండ్. నా స్నేహితురాలు నన్ను దీన్ని చెప్పని, యూ బెటర్ డిస్ట్రాయ్ యువర్ ఎనిమీ బిఫోర్ యువర్ ఎనిమీ డిస్ట్రాయ్స్ యూ. నీ శత్రువు నిన్ను నాశనం చేయక మునిపే నువ్వు నీ శత్రువుని నాశనం చేయి. ఇది చెప్పాడు. ఓకే, దీని కంటిన్యూషన్లోనే అసలు వాడిని ఎలా నాశనం చేయాలో కూడా చెప్పాడు.
అంతే కదా. నువ్వు అన్ని తొక్కు అని చెప్పినప్పుడు ఎలా తొక్కాలో కూడా చెప్పాలా. పాముని చంపేయనంటే దేంతో చంపాలి, అవునా కదా, దేంతో చంపాలో కూడా క్లియర్గా చెప్పాడు ఈయన. నీ శత్రువుని నాశనం చేయక మునిపే యూ బెటర్ డిస్ట్రాయ్ యువర్ ఎనిమీ బిఫోర్ యువర్ ఎనిమీ డిస్ట్రాయ్స్ యూ. నీ శత్రువుని నాశనం చేయక మునిపే నువ్వు నీ శత్రువుని నాశనం చేయి. ఏంటి అని అంటే బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ ఫ్యాషన్డ్ ప్రేయర్ మీటింగ్స్. ఆ పాత కాలపు ప్రార్థనా కూడికలను మరలా తీసుకునిరా. ఓల్డ్ ఫ్యాషన్ రిపెంటెన్స్, ఆ పాతకాలపు పశ్చాత్తాపాన్ని తీసుకునిరా. వెన్ ద స్టే టు ద ఆల్టర్ అంటిల్ దే వాజ్ డెడ్ అండ్ ఫినిష్డ్ విత్ సిన్. వాళ్ళు ఏ విధముగా పశ్చాత్తాపడేవారు అని అంటే బలిపీఠం మీద ఉండి ఆ మోకాల మీద పడి వాళ్ళు లోపల ఆత్మ అంతా చచ్చే వరకు, ఆ పాపముల వారు చచ్చే వరకు అక్కడి నుంచి లేచేవారు కాదు. You never seen a woman go to the altar and die out to sin and the next day come back with bobbed hair, paint on her face. నువ్వు ఒక స్త్రీని ఇలా చూడలేవు. ఏంటంటే ఈరోజు రాత్రి ఒక బలిపీఠం మీద మోకాల మీద పడి అక్కడ ఆమె తన పశ్చాత్తాపడి తన పాపాన్ని చంపి తన శత్రువుని చంపి తన మరలా తిరిగి లేచి తెల్లారలేసి మరలా తన జుట్టు కత్తిరించుకుని ముఖానికి రంగులు వేసుకునే ఉన్న స్త్రీని చూడవు. అర్థమైందని చెప్పింది. ఒక వ్యక్తి, ఒక స్త్రీ పశ్చాత్తాపడి తెల్లారలేసి మళ్ళా అదే బతుకు. ఏంటిది? ముఖానికి పెయింట్లు. ప్రాక్త చెప్తున్నాడు. అండ్ ద నెక్స్ట్ డే కమ్ బ్యాక్ విత్ బాబ్డ్ హెయిర్, కత్తిరించుకున్న జుట్టుతోటి ముఖం మీద పెయింట్ వేసుకుని. అటువంటి స్త్రీని నువ్వు అన్నడు చూడలేవు. ఎందుకు అనంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తను నిజముగా కానీ పశ్చాత్తాప పడితే దాని అర్థం అదే కదా. నిజముగా పశ్చాత్తాప పడితే తెల్లారే వెంటనే తన స్వభావం మారిపోతుంది, అవునా కదా. నేచర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క స్వభావం మారిపోతుంది, తన సోల్ మారిపోతుంది, అవునా కదా. దెర్ ఇస్ నో సచ్, అటువంటిది ఏదీ లేదు. ద హోలీ స్పిరిట్ టీచర్స్, నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడేనా? ప్రాక్త చెప్పాడు చాలాసార్లు. ఇన్సైడ్ టీచర్, అంతరంగ బోధకుడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. ఎందుకనంటే ఆ లోపల అది బోధిస్తూ ఉంటుంది. నువ్వు పెయింట్ వేసుకోకూడదు, నువ్వు జుట్టు కత్తిరించుకోకూడదు. ఇవన్నా చెప్పేది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ, లోపల ఉన్న పరిశుద్ధాత్మ నీకు చెప్తా ఉంటుంది. వీటి కోసమే చెప్తుందా? బంగారం కోసం చెప్తుందా? నేను ఒక విషయం చెప్తున్నాను, ఇవన్నీ వేసుకున్నాడుగా నువ్వు పరలోకం వెళ్ళలేవు. నేను చెప్తున్నాను. యు నెవర్ సీన్ ఉమెన్ గోయింగ్ అవుట్ అండ్ డ్రెస్సింగ్ సెక్సీ. కామ కోరికగా తెప్పించేలాగిన ఒక స్త్రీ వస్త్రధారణ వేసుకుని కమిన్ అండ్ ట్రై టు కవర్ దెమ్సెల్వ్స్ ఆఫ్. యు నెవర్ సీన్ మ్యాన్. అటువంటి స్త్రీ, ఒక అర్ధనగ్నంగా బట్టలు వేసుకునే స్త్రీ, యు నెవర్ సీన్ ఉమెన్ గోయింగ్ అవుట్ అండ్ డ్రెస్సింగ్ సెక్సీ కమిన్ అండ్ ట్రై టు కవర్ దెమ్సెల్వ్స్. బయటికేమో సగం బట్టలు వేసుకుని వెళ్తారంట, ఇంట్లోకి వచ్చి కవర్ చేసుకుంటారంట. కమిన్ అండ్ ట్రై టు కవర్ దెమ్సెల్వ్స్. యు నెవర్ అని స్త్రీ కోసం చెప్పాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. యు నెవర్ సీన్ మ్యాన్ దట్ వాజ్ అఫ్రైడ్ టు స్టాండ్ అప్ అండ్ అఫ్రైడ్ హిజ్ లిటిల్ వైఫ్ వుడ్ లీడ్ హిమ్ ఆర్ సంథింగ్ అనదర్. ఏంటి అని అంటే ఒక మారు మనసు పొందిన పురుషుణ్ణి నువ్వు ఈ విధంగా చూడలేవు. ఎలాగా అని అంటే అటువంటి స్త్రీకి వ్యతిరేకంగా నిలబడకుండా ఉండలేడీడు. అర్థమైందని చెప్పింది. అంటే ఒక జుట్టు కత్తిరించుకున్న స్త్రీకి పరిశుద్ధాత్మ పొందిన భర్త, స్త్రీ పురుషుడు అని కంటే భార్యాభర్త, ఒక భర్త దానిని ఒప్పుకోడు. బికాజ్ హీ టుక్ ద ఇనిషియేటివ్. అతడు మొదటి అడుగునేస్తూ ఉంటాడు. వెల్, మ్యాన్ వర్ మ్యాన్ ఇన్ దమ్ డేస్. ఆ రోజుల్లో మగోళ్ళ ఉండేవాడు. యోబుతో ఏమన్నాడు దేవుడు? రోషము గల నడుము బిగించుకో కాదు, మగాడి వలె నిలబడు. గర్డ్ అప్ యువర్ లాయిన్స్ లైక్ ఎ మ్యాన్. ఒక మగాడి వలె నీ నడుము బిగించు. దే స్పోక్, దే వర్ మ్యాన్, దే గవర్న్ దేర్ హౌస్. వాళ్ళు మాట్లాడేవారు, వాళ్ళు మగాళ్ళలాగా ఉండి వాళ్ళు తన గృహాలను నడిపించేవారు. దే గవర్న్ దేర్ హౌస్, దే వర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. వాళ్ళే ఆ ఇంటికి యజమాని అయి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందులో 143వ పేరాలో ఏ ఉమెన్ సెడ్, ఒక స్త్రీ అన్నదంట, ఐ హ్యావ్ ఎ రైట్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ.
నాకు ఏది చేయాలనిపిస్తే అది చేయడానికి నాకు హక్కు ఉంది. మీకు లేదా? మీకు నచ్చింది చేయడానికి మీకు లేదా? ఉంది. దట్స్ మై అమెరికన్ ప్రివిలేజ్. అది అమెరికా పౌరునిగా నాకున్న ఒక భాగ్యం. అది ఏంటి? నచ్చింది చేయడం. ఇప్పుడు మన దేశంలో కూడా మీరు కూడా చెప్పచ్చు, ఇట్స్ మై ఇండియన్ ప్రివిలేజ్, నాకు నచ్చినట్టు నేను బ్రతకడానికి. నిన్న గ్రూప్లో పెట్టాం కదా, ఏంటంటే అది మర్చిపోయాను. భార్య అంట ఒకసారి ప్రియుడితో, అది భార్య అనకూడదు కదా మరి. అప్పుడు భార్య వేరే ప్రియుడితో హోటల్లో ఉండడానికి అనుమతి ఉందంట. మరి వాళ్ళకి మతిపోయిందా మరి ఏటో నాకు అర్థం అవ్వలేదు. చదువుతాను ఒక్క నిమిషం. భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉంది. ఎవరు చెప్పారు? కోర్టు. ఈ కోర్టు ఎక్కడ కోర్టు అని అంటే సొదొమ గొమొర్రా కోర్టులు. ఇవి సొదొమ గొమొర్రా కూడా ఇలాగే కోర్టులు ఇచ్చినాయి అవి, అవునా కదా? కానీ ఒక భారతదేశం ఒప్పుకుంటుందేమో కదా, కానీ ఇటువంటి నాగరికతను పరలోకపు నాగరికత ఒప్పుకోదు. ఇది పరలోకంలో ఉన్న భార్యాభర్తలు ఈ విధముగా ఉండరు. ఆమెన్ ఆమెన్. అది నా అమెరికన్ ప్రివిలేజ్ అంటుంది. ఇట్ ఆర్ నాట్ యువర్ గాడ్ గివెన్ ప్రివిలేజ్. అది అమెరికా భాగ్యం అయి ఉండొచ్చు, కానీ నీకు అది దేవుడిచ్చిన భాగ్యం కాదు. అది దేవుడిచ్చిన భాగ్యం అది కాదు. A goat will always kick away first, but a sheep stands on still forwards it rights. మేక ఒక గొడవ పెట్టుకుని తన హక్కుల కోసం పోరాడుతూ ఉంటుంది, కానీ గొర్రె మౌనముగా తన హక్కులన్నిటినీ విడిచిపెడతా ఉంటుంది. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు గనక నిజమైన దేవుని కుమార్తె కుమారుడు అయితే, యూ విల్ ఫోర్ఫిట్ యువర్ అమెరికన్ రైట్స్. ఇప్పుడు నేను ఇండియన్ రైట్స్ అని చదువుతాను. నీవు గనక నిజమైన దేవుని కుమార్తె కుమారుడు అయితే నీవు కూడా భారతదేశపు హక్కులను విడిచిపెట్టావు. పరిశుద్ధాత్మకు నీ భారతదేశపు హక్కును విడిచిపెట్టి ఆయనకి ఏం చెప్తావు అని అంటే, ఓ ప్రభువా, నీవు నన్ను ఏ విధముగా మలుస్తావో ఆ విధముగా నన్ను మలచు అని ఒక నిజమైన కుమారుడు కుమార్తె ఆ విధముగా చెప్తా ఉంటారు. ఓ సంగమా, లీవ్ హాలీవుడ్ దెలీలా. ఈ టాలీవుడ్ దెలీలాని మీరు విడిచిపెట్టండి. ప్రవక్త అక్కడ హాలీవుడ్ అన్నాడు, ఇక్కడ మంది టాలీవుడ్ అని చెప్తాను నేను, అవునా కదా? సంగమా, ఆ టాలీవుడ్ దెలీలాని మీరు విడిచిపెట్టండి. షీ ఈస్ గోయింగ్ టు కిల్ యూ. అది నిన్ను చంపుతుంది. షీ ఈజ్ చోకింగ్ ద స్పిరిచువల్ లైఫ్ అవుట్ ఆఫ్ యూ. చోకింగ్ అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నీలో నుంచి పిండేస్తుంది. ఏది? టాలీవుడ్ సినిమా పరిశ్రమ. అది తెలుగులో చెప్పాలంటే అది నిన్ను చంపుతుంది. అందుకే ప్రవక్త ఏమన్నాడు, మీ పిల్లలను రాక్ అండ్ రోల్ పట్టుకొనక మునుపే క్రీస్తుకు అప్పగించండి. షీ ఈజ్ చోకింగ్ ద స్పిరిచువల్ లైఫ్ అవుట్ ఆఫ్ యూ. అది నీలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని అంతటిని పిండేస్తుంది. లీవ్ హర్, దానిని విడిచిపెట్టు. యువర్ హాలీవుడ్ షోమెన్షిప్ ఆన్ ద ప్లాట్ఫామ్, యువర్ హాలీవుడ్, యువర్ tinsels or meeting has got to be, so it just got to be all in the great big like the rest of the world. Got to be in the biggest churches. An evangelist come to town, you have to promise him so much money or he won't come. ఒక స్వార్థికుడు ఒక పట్టణానికి రావాలి అని అంటే అతడు అడిగినంత డబ్బు ఇవ్వాల్సినంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది ఇప్పుడు సంఘం అంటున్నాడు ప్రవక్త. హౌ రిడిక్యులస్. షోస్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్, యువర్ హార్ట్ ఈస్ దేర్. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండును. టర్న్ హోల్ హార్టెడ్ టు గాడ్ అండ్ టు హిస్ వర్డ్. నీ సంపూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరుగు. సంపూర్ణ హృదయముతో ఆయన వాక్యము వైపుకు తిరుగు. అలా తిరిగి ఒక కేక పెట్టు, లెట్స్ క్రై అవుట్, ప్రభువా కేవలం ఒక్కసారి షో యాజ్ యువర్ ప్రెజెన్స్, నీ ప్రసన్నతను మాకు చూపించు. హల్లెలూయా.
ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎవడైనా కానీ ఆ విధముగానే కేకలు పెడతాడు. ఆమేన్, ఆమేన్. ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎవడైనా కానీ ఆ విధముగానే కేకలు పెడతాడు. ఈ టాలీవుడ్ దెలీలాలకి, ఈ సినిమా పరిశ్రమ అయిన ఈ దెలీలాకి ఏ యవనస్తుడు కూడా ఇందులో నుంచి పడడు. దానికి బదులుగా దాని పిక్చర్స్, ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రతిమ, పిక్చర్స్. సినిమాలను ఏమంటారు? పిక్చర్స్. ఆ పిక్చర్స్ని నాశనం చేయి. ఇప్పుడు వచ్చింది అక్కడ వచనం. ఆ ప్రతిమలను నాశనం చేయి, ఆ సినిమాలను పరిశ్రమ నాశనం చేయి. డిస్ట్రాయ్ దట్ ఇమేజెస్. ఆ ప్రతిమలను, ఆ మోల్టన్ ఇమేజెస్, ఆ పోత విగ్రహములను. విగ్రహం అంటే ఏంటి చెప్పండి? దేవుని కంటే పై స్థానంలో ఏది ఉందో అదే నీ విగ్రహం. ఇప్పుడు మందిరానికి రాకుండా ఏదైతే అడ్డొచ్చిందో నీకు, అదే నీ విగ్రహం. అంతే కదా? నువ్వు మందిరానికి ఎందుకు మానేసావు అని అంటే నీకు అది అడ్డొచ్చింది, దానికి నువ్వు మొదటి స్థానం ఇచ్చావు. నువ్వు మందిరానికి మొదటి స్థానం ఇస్తే ఇక్కడ ఉండు, అవునా కదా? నువ్వు దానికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దానికి ఇచ్చావు, చూసావా? అదే నీ విగ్రహం. ఇప్పుడు ఆ పాత విగ్రహాన్ని నాశనం చేయి, ఈ టాలీవుడ్ పరిశ్రమను నాశనం చేయి. పౌలు గారికి ఒక సర్పం పట్టుకుంటుంది, వైపర్. ఒక సర్పం పట్టుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఇదుపుతాడు, దులుపుతాడు. ఇప్పుడు అది సర్పెంట్. ఇప్పుడు నీకు ఏ సర్పాలైతే పట్టుకొని ఉన్నాయో వాటిని కూడా దహించి అగ్నిలోనికి ఇదుపు. అది ఇదిపితే అది అందులో కాలుతుంది. నువ్వు ఎదపకుండా దాన్ని దగ్గర పెట్టుకుని పెంచావనుకో, సర్పాన్ని పెంచుతారా? ఉన్నారండి సర్పాన్ని పెంచేవాళ్ళు లేరు? ఉన్నారు. ఒక వ్యక్తి ఇలాగే చేశాడంట. సర్పాన్ని, అది కర్రతో ఏమి చేయదు అనేసి సర్పాన్ని పెంచుకున్నాడు. పెంచుకుంటే అక్కడ ఏం జరిగింది అని అంటే, దానికి ఒక కేజ్ కొన్నాడు, ఒక పంజరాన్ని కొన్నాడు. నేను దాంట్లోనే ఉంచుతాను అన్నాడు. అమ్మేవాడు కూడా చెప్పాడు, సార్ ఇది ఇక్కడ చూడడానికే తప్ప ఇంట్లోకి పట్టుకెళ్ళడానికి కాదండి ఇది అని చెప్పాడు. ఇంట్లో పెట్టుకోవడానికి కాదండి ఇది. ఈ పదాలను మీరు నోట్ చేయండి. ఇంట్లో పెట్టుకోవడానికి కాదండి ఇది. ఏది? సర్పాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కాదండి అని చెప్పాడు. ఇంట్లో పెట్టుకోవడానికి కాదని అన్నా కానీ, లేదు దానికి పంజరానికి తాళం వేస్తాను, అది నా అధీనంలో ఉంటుంది అని చెప్పాడు ఈయన. ఒకరోజు పడుకున్నాడు, సంహౌ ఏదో రకంగా అది బయటకు వచ్చింది. వీడికి మెయిన్ రక్త కళాన్ని కరిచింది, మెలకు వచ్చింది. చూసుకున్నాడు, వైద్యం చేసుకున్నాడు, బతికాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? ఇంట్లో పెట్టుకునేది కాదు ఇది, అవునా కదా? ఇంట్లో పెట్టుకునేది కాదు ఇది అని దానిని మళ్ళా ఇచ్చేయాలా? ఓకే. ఈయన లేదు, మరలా అది ఎందుకో వచ్చేసింది, మళ్ళీ దాన్ని తాళం వేసేది నా అధీనంలోనే ఉన్నది అన్నాడు. మరలా ఇంట్లోనే పెట్టుకుని మళ్ళా తాళం వేశాడు. తర్వాత ఒకరోజు అది బయటకు వచ్చింది, కరిచింది, చచ్చాడు. ఈ సర్పం ఇంట్లో పెట్టుకునేది కాదని చెప్పారు కదా. ఇంట్లో పెట్టుకోని కార్యాలు కొన్ని చెప్పాడు ప్రవక్త. చెప్పాడా? క్రైస్తవుని ఇంట్లో టెలివిజన్ ఉండకూడదు చెప్పాడా లేదా? అది ఏంటి అనుకుంటున్నా? సర్పం. ఇప్పుడు ఆ టాలీవుడ్ దెలీలా ఇదే, అవునా కదా? టీవీ లేదని సంబరపడకండి, యూట్యూబ్ ఉందిగా. ఇప్పుడు అది ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పాడుగా. ఆ సర్పాన్ని ఇదపాలి కదా నువ్వు, అవునా కదా? ఆ పిక్చర్స్ని నాశనం చేయి, ఆ ప్రతిమలను నాశనం చేయి, ఆ చిత్రాలను నాశనం చేయి, ఆ విగ్రహాలను నాశనం చేయి. దేవుడికి నీకు అడ్డొచ్చే విగ్రహాలను నాశనం చేయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
వాటిని నాశనం చేయాలి అని అంటే ఆ కాడి నాశనం చేయడానికి ఏం అవసరం? అభిషేకం అవసరం. ఇప్పుడు అదే అభిషేకం నీకు నాకు కావాలి. అదే అభిషేకం ద్వారా మాత్రమే నువ్వు దాన్ని నాశనం చేయగలవు. లేకపోతే ఆ సర్పాన్ని నువ్వు నాశనం చేయలేవు. ఆ సర్పాన్ని నువ్వు నాశనం చేయాలి అని అంటే నీకు చాలా ఉండొచ్చు. నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది, నా యూట్యూబ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. లేదు, పోయిన 4 రోజుల నుంచి నాకు యూట్యూబ్ బాగా ఎక్కువైపోయింది. నాకే మతిపోయింది, ఏంటి ఇలా వాడేస్తున్నానని. లేదు, ఈ సర్పం ఇంట్లో ఉండాల్సింది కాదు, ప్రవక్త ఇంట్లో ఉండాల్సింది కాదని చెప్పాడు. ఇది అవునా కదా? ఇటువంటి ఇంటిలో ఉండవలసిన కార్యాలు, ఉండకూడని కార్యాలు ఎన్నో చెప్పాడు ప్రవక్త. చెప్పాడా లేదా? ఒక సినిమా హీరో కావచ్చు, హీరో పోస్టర్లు కావచ్చు, అవునా కదా? సినిమా హీరో పోస్టర్లు, లేకపోతే క్రికెటర్ పోస్టర్స్, ఇంకా చాలామంది ఉంటాయి. కానీ ఆ పిక్చర్స్ని నాశనం చేయి. చెప్పాడు కదా అక్కడ. నువ్వు వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు వాగ్దాన దేశంలోనికి వచ్చేసావు, ఈ కాలపు వర్తమానంలోనికి వచ్చేసావు, నీకు ఏది డౌట్ లేదు. కాకపోతే నువ్వు స్వాధీనపరచుకోవాల్సినది ఇంకా విస్తారముగా ఉండిపోయాయి. ఆ పిక్చర్స్ని నాశనం చేయాలి నువ్వు. ఈ రాత్రి నాశనం చేద్దామా? ఈ రాత్రి నాశనం చేద్దామా? వాటిని, ఆ విగ్రహాలను నాశనం చేద్దామా? ఆ విగ్రహాలను నాశనం చేయడానికి నీకు కావలసిన అభిషేకం కోసం ప్రార్థిద్దామా? ఆ అభిషేకం ద్వారా మాత్రమే ఆ కాడిని నాశనం చేయగలం మనం. ఆ కాడిని నాశనం చేయాలి అని అంటే నీకు కావాల్సింది బికాస్ ఆఫ్ దట్ అనాయింటింగ్. ఆ అనాయింటింగ్ వలన మాత్రమే, అభిషేకం వలన మాత్రమే. ఇంకోటి చెప్తాడు వాళ్ళతో. నువ్వు ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ 23, ఇదొకటి చదివేసి ముగిస్తాను. యెహోషువ 23:12. అయితే మీరు వెనకకు తొలగి, మళ్ళా చదవండి. అయితే మీరు వెనక్కి తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను, ఇంకోటి చెప్పనా, 13వ అధ్యాయంలో విస్తారంగా ఉన్నాయి, ఇంకా జరగొట్టండి అన్నాడు. మరలా 23వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ మిగిలి ఉన్న జనాలతో ఏం చెప్పాడు అని అంటే, ఇంకా వాళ్ళు కలిసిపోయారు. మిక్స్డ్ మల్టిట్యూడ్ వచ్చేసింది, మిశ్రిత జనాంగం వచ్చేసింది. అక్కడ చెప్పేది వినండి. మీరు వెనుకకు తొలగి మీ అత్త మిగిలిన ఈ జనములను హత్తుకొని, వెయ్యమంటే ఏంటి? మ్యారేజెస్. వాళ్ళతో 1000 మంది అంటే ఈ వాగ్దాన దేశంలో ఉన్నవాళ్ళు మిగిలిన జనములతో 1000 మందకూడదు. చెప్పాడా లేదా? వాళ్ళను, జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల, అది ఇక్కడ అసలు ఉంటుంది. చదవండి. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను, ఆ జనాలను కొట్టడం మానేస్తాడు ఆయన. అప్పుడు ఏం జరుగుద్ది? కంట్లో ముళ్ళు, పక్కలో శూలం. ఆమెనంటాడు దేవుడు. ఇక నువ్వు కళ్ళు మూస్తే మంట, ఇలా కదిలితే శూలం. అర్థమవుతుందా? కాబట్టి ఈ వాగ్దాన దేశంలో వచ్చిన వారు ఈ స్వాధీనము చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నవి. ఆ మిగిలిన ప్రజలను హత్తుకోకూడదు, వారితో 1000 మందకూడదు, వారితో మీరుతో వారిని సాంగత్యం చేసిన. సాంగత్యం అంటే ఏంటి? సహవాసమేనా? వాళ్ళతో సహవాసం చేయకూడదు. పౌలు గారు చెప్పాడా ఏమని? ఈ సువార్త కాకుండా వేరే సువార్త తెచ్చినోడికి కనీసం శుభమని కూడా చెప్పొద్దు. అవునా కదా? చదవండి. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా ఈ మంచిది మీకు ఇచ్చిన ఇదే మంచి దేశంలో ఉండకుండా, కాదు మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను,
అక్కడ ఏమైతే చెప్పాడో ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాళ్ళు ఉరిగాను బోను కానీ మీ పక్కల మీద కొరడాలు కానీ మీ కనుల ముళ్ళు కానీ ఉందరు. ఇదిగో నేడు నేను సర్వలోకమున లోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటి తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. మనకే తెలుసుగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవన్నీ మీకు కలిగాను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. కాబట్టి ఇప్పుడు మనకి మిగిలిన పిక్చర్స్ని నాశనం చేయాలి. ఆమెన్, ఆమెన్. ఆ మిగిలిన పిక్చర్స్ని నాశనం చేయడానికే ఈ రాత్రి ప్రార్థన. ఆమెన్. నీ శత్రువుని నాశనం చేయక మునిపే నువ్వు వాడిని నాశనం చేయి. ఆడిని నాశనం చేయాలి అని అంటే నీకు కావాల్సిందేంటి? ఆడి కాడిని నాశనం చేయడానికి నీకు కావాల్సిందేంటి? అభిషేకం. అందరం మోకరించిన ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు, వందనాలు నాయనా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకాళ్ళ మీద నిలబడగల అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. ఈ రాత్రి ఆ పిక్చర్స్ని మనం నాశనం చేయాలా, ఆ విగ్రహాలను నాశనం చేయాలా. ఏది కూడా దేవుడికి మనకి అడ్డుగా రాకూడదు. ఇక్కడి నుంచి ఏ విగ్రహమైనా ఏ చిత్రమైనా కానీ అది రాత్రితో నాశనం అయిపోవాలా. ఓ ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రేరేపించబడిన వారు స్త్రీలోంచి ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్త్రీలోంచి ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీకే స్తుతులు నైనా, స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి. రాజా మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావులు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నాయన నీకే వందనాలు దేవా, స్తోత్రాలు దేవా తండ్రి. ఈరోజు నాయన నిశ్చయంగా ప్రభువా తండ్రి, అయ్యా నాతోను మాతోను మీరు సంధించినందుకు దేవా, అయ్యా దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభువా. నాయనా నీకే స్తోత్రాలు చెల్లి